వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు జితేందర్ రెడ్డి దర్శకులు, హీరో ఇద్దరు మన ముందున్నారు. విరించి వర్మ అండ్ రాకేష్ వర్రే. సో విరించి వర్మ ఉయ్యాల జంపాల మజ్ను సినిమాలతో మనకు తెలిసిన వ్యక్తే. అలాగే రాకేష్ వర్రే ఆయన గురించి చెప్పాలంటే బాహుబలి ఫేమ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బాహుబలిలో చేసినటువంటి ఒక సీను ఆయన అంటే గుర్తింపుని మార్చేసిందని చెప్పాలి. సో ఆ తర్వాత తను ఒక నటుడిగా ఎదగాలని, హీరోగా పేరు తెచ్చుకోవాలని తప్పిస్తున్నటువంటి వ్యక్తి. సో జితేందర్ రెడ్డిగా రాకేష్ వర్రేని చూపిస్తూ విరించి వర్మ తీసిన సినిమా జితేందర్ రెడ్డి. సో ఈ రీసెంట్గా మన ముందుకు వచ్చింది. సో ఏంటి ఈ కథ ఏంటి? జితేందర్ రెడ్డి జగిత్యాల టైగర్గా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి కథని డైరెక్షన్ చేయాలని చెప్పేసి విరించి వర్మ ఎందుకు అనుకున్నారు? ఆ క్యారెక్టర్ని చేయాలని చెప్పేసి రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు? సో దీని వెనక ఉన్న కథ వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి కూడా, విరించి గారు, రాకేష్ గారు. సో సో హ్యాపీ మీ ఇద్దరిని ఇలా చూడటం. సో నేను కూడా సినిమా చూశాను. జితేందర్ రెడ్డి ఒక అంటే హిందూ వాదిగా, ఏబీవీపీ నాయకుడిగా ఆ పీరియడ్లో జగిత్యాల ఆ పరిసర ప్రాంతాల్లో బాగా పేరు పొందిన వ్యక్తి, నక్సల్స్ చేతిలో అసువులు బాసినటువంటి వ్యక్తి ఆ జితేందర్ రెడ్డి. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు విరించి గారు, మీరు మామూలుగా అప్పటికి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేశారు, మీరు డైరెక్టర్గా పరిచయం అవుతూ. అలాగే అప్పటికి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక హీరో నానిని డైరెక్ట్ చేశారు. ఈ 2 సినిమాల తర్వాత ఈ బయోపిక్ని, అది కూడా ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని బతికినటువంటి వ్యక్తి, నక్సల్స్కి ఎదురొడ్డినటువంటి వ్యక్తి. సో ఆయన కథ వచ్చినప్పుడు యాక్చువల్గా మీరు చేసిన 2 సినిమాలు మీ కథలతో వచ్చినాయి. సో ఇది చేయాలని ఎందుకు అనుకున్నారు? దీని ఎక్స్పీరియన్స్ ఏంటి మొత్తం అయిపోయిన తర్వాత? ఎందుకంటే చాలా టైం కూడా తీసుకున్నారు కదా ఈ సినిమా కోసం. సో ఏమనుకుంటున్నారు? ఇది ఏమనిపిస్తుంది మీకు? సో ఇదేంటంటే త్వరగా చేసేద్దాం, ఒక అంటే ఫస్ట్ నుంచి ఆర్డర్లో చెప్తే ఈ స్టోరీ అనేది నా దగ్గరికి వచ్చిందన్నమాట. మనం రాసుకుంది కాదు. ఆ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కూడా మనకు తెలియదు. సో ఇలా జ్ఞానశేఖర్ గారు ఒక స్టోరీ ఉందని ఒకసారి వినమని చెప్తే, సో విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే క్యారెక్టర్ అంటే చనిపోయినా పోయినా పర్లేదు, మన కర్తవ్యం కోసం ప్రాణాలు ఇచ్చేసినా పర్లేదు అని ఒక వ్యక్తి, ఆయన ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం వెళ్ళిన ఒక వ్యక్తి క్యారెక్టర్ చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో నాకు కూడా డిఫరెంట్ జానర్స్ చేయటం అంటే చాలా ఇష్టం. సో ఆల్రెడీ లవ్ స్టోరీస్ చేసాము, ఒక గ్యాప్ తర్వాత ఇలాంటి సినిమా కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది నాకు. సో అది కూడా ఇది కమర్షియల్గా ఆడటానికి కూడా చాలా ఛాన్స్ ఉంది, ఎందుకంటే మంచి హీరోయిక్ ఫిల్మ్ ఇది. సో క్యారెక్టర్ కూడా ఒక మంచి కమర్షియల్ హీరోకి ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో సో అవన్నీ మనం చూపించడానికి ఛాన్స్ ఉంది. సో ఇది గ్యారంటీ చేయాలనిపించింది అనమాట. సో ఆ విధంగా తీసుకున్నాను. సో అది కూడా మేము ఒక 1 ఇయర్, అంటే ఒక 1 ఇయర్ లోపు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది ఆల్మోస్ట్ మొదలుపెట్టి, అంటే ఇది ఏంటంటే చాలా కాంప్లెక్స్ స్టోరీ. అంటే చాలా హిస్టరీ చెప్పాలి. అంటే ఒక నక్సలిజానికి అగైనెస్ట్గా ఒకటే కాదు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి అందులో. చనిపోయిన బోల్డెన్ ఇన్సిడెంట్స్ దాంతోపాటు చూపించాలి, సేమ్ టైం హీరో పర్సనల్ జర్నీ చూపించాలి, సో మెనీ థింగ్స్. కానీ అవన్నీ కూడా నెరేటివ్లో ఫిట్ చేయాలి, ఎక్కడ బోర్ కొట్టకూడదు. సో అలా అని చెప్పి ఆ క్యారెక్టర్ని మనం తక్కువ చేయకూడదు, హిస్టరీ అంతా కరెక్ట్గా చూపించాలి. సో సో దానివల్ల ఎక్కువ టైం పట్టిందన్నమాట స్క్రిప్ట్ రాసుకోవటం. చాలా మీ మైండ్లో చాలా సందేహాలు, ప్రశ్నలు కలిగి ఉంటాయి చేసేటప్పుడు. సందేహాలు అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా అందులో చూపించాలి కదా, అన్ని చూపించాలి. ఇవన్నీ ఏంటంటే నెరేటివ్ లో ఫిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు అదొక కాసేపు చెప్పి ఇదో కాసేపు చెప్తే డాక్యుమెంటరీ అయిపోతుంది, డాక్యుమెంటరీ అవ్వకూడదు. అవన్నీ ఏంటంటే హీరో జర్నీలో పార్ట్ ఆఫ్ ద వే రావాలి తప్ప సో అటు ఇటు వెళ్ళిపోకూడదు. ఒక సింగిల్ డైరెక్షన్ లో హీరో వెళ్తుండాలి కదా, కథ కూడా. సో దాన్ని మెయింటైన్ చేయడం టాస్క్ మాట. సో దాని తర్వాత షూటింగ్ కానీ, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, లేకపోతే ఇదంతా కూడా అంటే పెద్ద బడ్జెట్ సినిమాకి ఏదైతే చేయాలో ఆ ఎక్సర్సైజెస్ అంతా, అంటే ఖర్చు కానీ లేకపోతే ఎఫర్ట్స్ కానీ అన్ని ఆ లెవెల్లోనే ఉండాలి. సో దానివల్ల చాలా టైం టేకింగ్ అయ్యింది. ఓకే. సో దానివల్ల ఫైనల్గా రిలీజ్ అవ్వడానికి కూడా కొద్దిగా డిలేస్ అయినాయి. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అట్లా దీనిపైన ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే దీనికి స్టోరీ ఇచ్చింది ఆయన జితేందర్ రెడ్డి గారి తమ్ముడు రవీందర్ రెడ్డి గారు కదా. మీరు ఆయన కథ ఆయన మీకు వినిపించినప్పుడు సో దీన్ని డెవలప్ చేయాలి అని మీరు కొంత ఏమన్నా దానికి మీ ఇన్పుట్స్ ఏమైనా యాడ్ చేసి, అంటే మీరు అన్నాడు అంటే దాని కమర్షియల్ వాల్యూ కోసం దానికి? అవునండి, డెఫినెట్ గా ఆయన ముందు ఒక బుక్ కింద ఏదో రాసి పెట్టారు. ఆయనని ఆయన ఫ్రెండ్స్ ఏదో కలిసి, అంటే ఇన్సిడెంట్స్ అన్ని ఒక దాని కింద పెట్టి ఒక బుక్ కింద రాశారు. కానీ అదేంటంటే నాకు
ఒక ఆర్డర్లో నాకు అనిపించలే. నేను ఇది ఇలా కాదండి, కొత్త ఆర్డర్ వేద్దాము, ఇలా వెళ్తే చాలా కష్టం అని చెప్పి, అంటే మొత్తం స్క్రీన్ ప్లే అంతా ఫుల్ వర్క్, మళ్ళీ మొత్తం వర్క్ చేసామట. సో దానికే ఎక్కువ టైం పట్టింది. ఓకే. సో ఈ జితేందర్ రెడ్డి ఆ క్యారెక్టర్లోకి రాకేష్ వర్రేని తీసుకోవాలనేది ఎవరి ఆలోచన? రాకేష్ అయితే అది దాన్ని సూట్ అవుతాడని చెప్పేసి ఎవరు బాగా నమ్మారు? మీరా, నిర్మాత? నేనేనండి. ఓకే. ఎందుకంటే మేము చాలా ఆడిషన్ చేసాము. సో మనకేంటంటే ఫీచర్స్ మ్యాచ్ చేయడం కోసం కాదు, క్యారెక్టర్ సూట్ అయ్యిందా లేదా అనేది ఫీచర్స్ బట్టి కాకుండా, మనం ఏదైతే ఆ క్యారెక్టర్ని సీన్స్ అన్ని చదువుకున్నప్పుడు ఎంత పవర్ ఉంది, ఎంత కన్విక్షన్ ఉంది, ఎంత హీరోయిజం ఉంది, ఆయన నమ్మి ఎంతమంది జనాలు ఆయన కూడా రావాలంటే ఆయన ఎంత భరోసా ఇవ్వగలగాలి. సో ఇంత పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అండ్ కన్విక్షన్ ఉన్న క్యారెక్టర్ కదా. సో ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉండి ఒక నిజాయితీ కూడా ఉండే ఒక పర్సన్ కనపడాలి. ఆ పర్సన్ కనపడే వరకు కూడా మనకి ఇతను చెప్పడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. సో అది ఫీచర్స్ బట్టి కాదు. సో ఫైనల్గా రకరకాల ఆడిషన్స్, ఒక 50-60 మెంబర్స్ని ఆడిషన్ చేసాము. అంటే వాళ్ళు కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు అంతా జరిగింది. కానీ ఫైనల్గా రాకేష్ వచ్చి ఆడిషన్ చేశాక అప్పుడు మ్యాచ్ అయిందన్నమాట. దిస్ ఈస్ ద ఎనర్జీ వీఆర్ లుకింగ్ ఫర్ అనేది ఫైనల్గా అక్కడికి డిసైడ్ అయ్యాం. రాకేష్ అయితే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు సేమ్ టైం వచ్చిన వాళ్ళే కాకుండా ఇది జితేందర్ రెడ్డి అని మాకు ఇంకోసారి ఇంకొకళ్ళ కోసం చూడకుండానే తన ఆడిషన్ చూసగానే మాకు అర్థమైంది అనమాట. ఓకే. రాకేష్ సార్ అలియాస్ జితేందర్ రెడ్డి అన్నారు. సో మీకు అంటే వాళ్ళు ఏదైతే ఇంప్రెస్ అయ్యారో మీ ఆడిషన్ ఇచ్చినప్పుడు మీరు దానికి ఆ జితేందర్ రెడ్డి క్యారెక్టర్కి అందులోకి ఇమిడిపోవటానికి మీకు ఏది ప్రధానంగా, అంటే ఇదివరకు మీరు చేసినటువంటి పాత్రలు కానివ్వండి, అవి ఏమైనా ఉపయోగపడ్డాయా? ఏ క్యారెక్టర్ ఎక్కువగా మీకు ఉపయోగపడింది ఈ పాత్ర చేయటానికి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను చేసిన ప్రీవియస్ రోల్స్ లీడ్ రోల్ చేసినటువంటి ఎవరికి చెప్పొద్దు, దీనికి సంబంధం ఉండదు అసలు. అవును, అండ్ మిగతాయి కూడా అన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా కదా సార్. అవును, అన్ని క్యారెక్టర్స్ అన్ని ఏది దీనికి దగ్గర కూడా రాదు సార్. ఎందుకంటే ఇది లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్ అండ్ రియల్ క్యారెక్టర్, అండ్ అన్ని ఎథిక్స్ వైజ్ లేకపోతే ఒక అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే కన్విక్షన్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి, అంటే టాప్ మోస్ట్ అనమాట. అవును, అంటే ఒక ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం అంటారు కదా. అవునండి, దానికి నిలువెత్తు నిదర్శనంగా మీరు ఆ సినిమాలో అలాగే కనిపించాడు జితేందర్. సో నా ఛాలెంజ్ ఏంటంటే సార్, ఆ లెవెల్కి వెళ్ళాలి. అవును, అండ్ సో ఆ లెవెల్కి ఎలా వెళ్ళొచ్చు అనేది అదొక ఛాలెంజ్ మనకి. నాకేంటంటే ఇప్పుడు రవీంద్ర గారు అనేది ఒక సోర్స్ అనిపించారు, ఎందుకంటే ఇమ్మీడియట్ సోర్స్, అథెంటిక్ సోర్స్. ఎందుకంటే ఆయన రవీంద్ర గారు వాళ్ళ అన్నయ్య జితేందర్ రెడ్డి గారు. సో ఆయన దగ్గర నుంచి మనం ఎంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలితే, ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉండి ఆ ఇన్ఫర్మేషన్తో నేనేమన్నా నాకు ఎంత ఇన్ఫర్మేషన్తో పాటు అప్పుడు విరించితో పాటు ఓకే విరించి ఇది ఇన్ఫర్మేషన్, దీన్ని ఎలా మనం బయటకు తీసుకొద్దాం, ఎలా ఎన్హాన్స్ చేయగలుగుతాము ఏంటి. సో అదే మీకు ఒక ప్రయోజనం ఏంటంటే జితేందర్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా వెళ్ళినటువంటి తమ్ముడు ఈ సినిమాకి నిర్మాత కావటం, ఆయన ఇన్పుట్స్ మీకు బాగా పనికొచ్చి ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకో, ఎమోషన్ కూడా పనికొచ్చిందండి. కొన్ని ఎమోషన్స్ షేర్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎలా వినేవారు, వారు ఎలా నడిచేవారు, అండ్ కొన్ని ఇన్సిడెన్సెస్ షేర్ చేశారు. సో నాకు అర్థమైంది ఓకే ఈ క్యారెక్టర్ ఇలా చేయొచ్చేమో అని. సో విరించికితో పాటు మేము విరించి బాబా అని మా డిఓపి ఉండేవారు. సో బ్యాక్ అండ్ ఫోర్త్గా ఇలా చూసుకునేవాళ్ళం అనమాట. ఇలా నడిస్తే బాగుంటుందా, ఎలా నడిస్తే ఫాస్ట్గా నడుద్దామా, స్లోగా నడుద్దామా, స్టిఫ్గా నడుద్దామా. సో ఇలా చేసుకుంటూనే ఆ క్యారెక్టర్ని మేము తీసుకొచ్చాం సార్ బయట. ఓకే, నిజానికి రాకేష్ వర్రే కట్అవుట్కి జితేందర్ రెడ్డి కట్అవుట్కి మ్యాచ్ అవుతుందా? ఆయన అంత హైట్గా ఉండేవాళ్ళ జితేందర్ రెడ్డి? ఇది రవీంద్ర గారు అంతలేదు, ఆయన 5'10", 5'11" ఉండేవారు. ఓకే, 6'2". సో ఈ కట్అవుట్ సో అంటే ఇప్పుడు మీరు ఆ జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో చేశారు, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేశారు, సినిమా రిలీజ్ అయింది, జనం నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఎందుకంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన షోకి జనం తక్కువగా ఉన్నారు, అసలు షో కూడా అసలు క్యాన్సిల్ అవుతుందేమో అని కూడా అక్కడ నిర్వాహకులు చెప్పారు. అవును సార్, కానీ షో వేశారు, అంటే నెమ్మదిగా జనం వచ్చారు కొంతమంది, వాళ్ళకి తగినంత మంది కాబట్టి షో వేశారు. సో ఇప్పుడు చూసుకుంటే మీరు అంటే సాటిస్ఫాక్షన్తో ఉన్నారా ఈ క్యారెక్టర్ చేసినందుకు? దానికి తగినటువంటి ప్రతిఫలం అంటాం కదా, అది మీకు అందిందంటారా ఈ క్యారెక్టర్ చేసినందుకు?
సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు అప్రిసియేషన్ చాలా మంది ఇప్పుడు సినిమాలు చూసి వచ్చి వెంటనే ఫోన్లు వస్తాయి కదా సార్. అందరూ ఏంటంటే రెగ్యులర్గా బాగా చేసావు అని, బాగా చేసావు రాకేష్, బాగా చేసావు అని అంటారు. కొందరేమో ఏదో అనాలని అంటారు, కొందరేమో నిజంగా జెన్యున్ గా తెలిసిపోద్ది అది. అవును. బట్ ఈసారి నేను కూడా సినిమా చూసినప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఏదైతే చూసి నాకు Sir. బాగా నచ్చింది. సో జితేందర్ రెడ్డి ఎలా ఉంటాడు నాకైతే తెలియదు, నేను చూడలేదు. ఎందుకంటే 87లో చనిపోయాడు. నేను అప్పుడే హై స్కూల్ దాటి బయటకు వచ్చాను అప్పుడే. అందువల్ల నాకు అసలు ఆయన తెలిసే అవకాశం లేదు. పైగా నేను అటు ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాడిని. కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక మామూలు సాధారణ ప్రేక్షకుడిగానే చూశాను. మీ హావభావాలు కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒకేలా జితేందర్ రెడ్డి ఉంటే ఇలా ఉండేవాడేమో అని నేను కూడా అనుకున్నా. సో బాగా చేశాడు, ఈ అబ్బాయి బాగా చేశాడు అనే ఫీలింగ్ నాకు కూడా కలిగింది. సో నిన్న కిషన్ రెడ్డి గారు కూడా సినిమా చూశారు కదా, ఆయన ఏమైనా మాట్లాడారా? సో అదే సార్, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అసలు జితేందర్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంట. అంటే నాకు బాగా అనిపించింది, ఒక సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంటే మాకు ఫస్ట్ నుంచి జితేందర్ రెడ్డి గారు మనకు కనిపించాలి, నేను కనిపించకూడదు అనేది మా ఫుల్ మా ప్రయత్నం అంతా అదే అనమాట. అదే ఆ క్యారెక్టరే కనిపించాలనేది. సో మాకు ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, జితేందర్ రెడ్డి వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ అంతా వాళ్ళు వచ్చి చెప్పారు మా జితేందర్ రెడ్డియే కనిపించారు అని. అప్పుడు నాకు అంటే ఇప్పుడు బాగా చేసావా ఇది అన్నిటికన్నా అది ఇంకా టాప్ మోస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సేమ్ మా జితేందర్ రెడ్డి ఎలా ఉన్నారో ఆయన్నే చూసినట్టు ఉంది. అది బెస్ట్ కాంప్లిమెంట్ కదా. సో ఇంకా అది ఇంకా అల్టిమేట్ అనిపించింది సార్. మా ఇంత కష్టపడ్డాం మేము, ఎన్ని ఒక సంవత్సరం పాటు కింద మీద పడి ఓకే అది వచ్చేసింది కాబట్టి ఓకే సక్సీడ్ అయిపోయామని. అక్కడి సార్ ఇప్పుడు అంతే కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు వీళ్ళందరూ, వాళ్ళందరికి కూడా జితేందర్ రెడ్డి గారు తెలుసండి. కిషన్ రెడ్డి గారు ఇంకా జితేందర్ రెడ్డి గారు కలిసి ట్రావెల్ కూడా ఉంది. ఓకే. సో ఆయన నిన్న కలిసినప్పుడు బండి సంజయ్ గారు కలిసినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే వాళ్ళు చెప్పడం అనమాట, జితేందర్ రెడ్డితోనే ఉన్నట్టు అనిపించింది నాకు మొత్తం. సో పరిచయం ఉందంట సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉంది సార్ పరిచయం పరిచయం. ఓకే. చనిపోయినప్పుడు కూడా ఆయనే నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ వెళ్ళి కలవటం జరిగింది వాళ్ళ ఫాదర్ ని. సో ఆయనకి చాలా ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉందన్నమాట కిషన్ రెడ్డి గారికి. ఓకే. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అప్రిసియేషన్ వస్తుంది కదా సార్, లేకపోతే వాళ్ళు చెప్పేస్తారు అనమాట ఫ్యామిలీకి నచ్చాలి కదా ఫస్ట్. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అంతా చేసావు కదా, కొంచెం ఇక్కడికి ఇలా ఉండేది లేదు, వాళ్ళ ఎమోషనల్ గా తెలిసిపోద్ది అనమాట. వాళ్ళ షేరింగ్ లో లేకపోతే వాళ్ళ కళలో తెలిసిపోద్ది సార్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సో ఇంత సాఫ్ట్ గా ఎలా మాట్లాడుతారు? మనం ఆ రోజు చూస్తే అంత ఆవేశంగా మాట్లాడారు కదా. రాకేష్ అంటే ఎలా ఉంటాడు అలా ఉండాలి కదా, ఎందుకు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు? అంటే మీ సినిమా రిలీజ్ కి మీరు పడినటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో మీ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఇద్దరికి కూడా ప్రొడ్యూసర్ అంటే ఆయన అంబిషన్ కావచ్చు, అది వాళ్ళ అన్నయ్య కథని ప్రజలకు చూపించాలి అనే అంబిషన్తో ఆయన సినిమా చేశారు. కానీ మీకు సంబంధించి ఆయనకి కెరీర్ సంబంధం లేదు, కానీ మీ ఇద్దరికి కెరీర్తో సంబంధం ఉన్నటువంటి సినిమా. అవును సార్. సో ఇది చూస్తేనేమో ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తి కదా. రెండో కోణం ఉంటుంది, మీరు నక్సల్స్ని అక్కడ విలన్లుగా చూపించాలి. ఇది ఆడియన్స్లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది ఏంటి ఓకే అనేది ఏమైనా మైండ్లో ఉందా? బయటకు వచ్చేటప్పుడు చేసినప్పుడు సినిమా రిలీజ్ అయితే ఎట్లా వస్తుంది ఏంటి అనేది, సొసైటీ ఎలా దాన్ని తీసుకుంటుంది అనేది ఏమైనా మీ మైండ్లో ఉందా? అంటే నాకు ఎప్పుడైతే విరించి స్టోరీ నరేట్ చేశాడో సార్, అయ్యేమనిపించలేదు సార్. ఫస్ట్ నాకు ఏం చేస్తానంటే యాక్టర్గా ఇది ఎప్పుడు నాకు సార్, అరే నాకు క్యారెక్టర్ దొరికితే అసలు నేను ఎగదీస్తాను అని నాకు ఎప్పుడు ఉంటుంది సార్. ఏది దొరికేది కాదు నాకు. అంటే ఒక రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కదా సార్, ఇంతే రేంజ్, ఇప్పుడు ఎవరికి చెప్పదు ఇంతే రేంజ్. క్యారెక్టర్ రోల్స్కి అయితే మరీ చిన్న రేంజ్, ఎందుకంటే లీడింగ్ యాక్టర్కి హీరోకి ఇంకా పెద్ద రేంజ్ ఉంటుంది పర్ఫార్మ్ చేయడానికి. నా క్యారెక్టర్ దొరికితే బాగుంటుంది కదా, బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. ఎప్పుడైతే నాకు రేంజ్ చెప్పాడో అసలు మంచి రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకేనా ఇది వచ్చింది అనుకున్నారా సార్? ఈ క్యారెక్టర్ నాకేనా వచ్చింది, నేనైనా చేస్తున్నాను? అదొక ఆశ్చర్యపోయి అనమాట. అంటే 360 degrees మనం ఏదన్నా దీంట్లో చూపెట్టాం. అంటే డాన్సులు పక్కన పెడితే మిగతా రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని చూపెట్టచ్చు సార్.
కొంచెం కామెడీ, అది అవి రెండు పక్కన పెడితే అవి మనం ఏ సినిమాలోనా చేయొచ్చు సార్. ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మళ్ళీ డ్రామా అనేది నాకు ఇప్పటి వరకు అయితే నాకు దొరకలేదు. ఓకే. సో నాకు జాక్ పాట్ గానే అనిపించింది, అరే ఈ రోల్ అండ్ పక్క కమర్షియల్ ఫార్మాట్ లో అండ్ బట్ స్టిల్ హానెస్ట్ గా ఒక జెన్యూన్ స్టోరీ చెప్తున్నాం. సో ఇంత ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో అది నేను ఫస్ట్ చూసాను. సెకండరీ మీరు చెప్పినప్పుడు ఐడియాలజీ, ఒక ఐడియాలజీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కదా హీరో, అప్పుడు నాకేమనిపించింది అంటే జెన్యూన్ గా చేస్తే అండ్ నాకు అప్పటికే ఐడియాలజీ అనేది నాకు అంతగా తెలియదండి. ఓకే. సో అది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, నేను హిస్టరీ తెలుసుకోవచ్చు కొంచెం. ఓకే. ఓకే, ఈ అంటే క్యారెక్టర్ మీది ఒక పర్టికులర్ ఐడియాలజీ అంటే ఇప్పుడు దాకా లేదు మీకు? నాకు అసలు లేదు సార్. ఓకే. అసలు లేదు. లెఫ్ట్ రైట్ ఇదేమి అసలు లేదు. దాని మీద ఐడియానే లేదు. అంటే ఐడియా అంటే కొంచెం ఉంది సార్. వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వీళ్ళ యాక్షన్స్ ఏంటి అని ఓకే. అది తెలుసు. బట్ ఈయన ఒక న్యూట్రల్, అంటే మీరు చూస్తే ఒక న్యూట్రల్ ఐడియాలజీ. మోరోవర్ న్యూట్రల్ గానే నేను, ఎందుకంటే యాక్టర్ గా కూడా అదే బెటర్ అనిపించింది సార్. సో దట్ నేను అట్లీస్ట్ నేను మరీ ఒక్క సైడ్ ఇంక్లైండ్ అయిపోయానంటే ఇంకా వేరే రోల్స్ ఏమైనా వచ్చినా అటు సైడ్ ఏమైనా ఇంక్లైండ్ ఉన్నా కూడా చేయనేమో అని. సో నాకేమనిపించింది అంటే లెట్ మీ బి ఓపెన్. ఎప్పుడైతే నాకు ఈ ఐడియాలజీ అని చెప్పారో, సరే ఐడియాలజీ గురించి తెలుసుకుందామని హిస్టరీ చదవటం మొదలు పెట్టాం అనమాట. ఆల్మోస్ట్ 1857 ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ప్రీ ఇండిపెండెన్స్ వరకు, దాని తర్వాత ఓకే అసలు ఈవెంట్స్ తెలుసుకుందాం ఏమేమి అవుతున్నాయో, ఈ ఐడియాలజీ అసలు ఎలా పుట్టింది, ఎలా మనకి ఈయనకి అడాప్ట్ చేసుకున్నాడు. సో కొంచెం ఆర్ఎస్ఎస్ గురించి, వివిపి గురించి, అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, అసలు సొసైటీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, గుడ్ వేగానే తెలుసుకున్నా సార్. ఓకే. సో మొత్తానికి ఈ క్యారెక్టర్ చేస్తూ ఉండటం వల్ల కొంత నాలెడ్జ్ కూడా సంపాదించుకున్నాం. నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మనం అదే అన్నాను గురించి, ఏమన్నా మనం 1857 నుంచి 1947 వరకు ఏమైనా చేద్దామా, చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అయినాయి కదా. ఇది చేసేటప్పుడు అది కలిగిందా ఈ చదువుతున్నప్పుడు? చదువుతూ ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని ఈవెంట్స్ అనిపించాయి సార్. ఈ మధ్య కాలంలో ఇలా పీరియడ్ సినిమాలు అనేది చాలా రెగ్యులర్ గా వస్తున్నాయి ఇప్పుడు. మంచి టైం కూడా అనుకుంటా. అలాంటి ఒక అప్పుడున్న కాలాన్ని ఇప్పుడు మళ్ళీ మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు చాలా మంది ఫిల్మ్ మేకర్స్. సో ఇది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కమర్షియల్ పాయింట్ లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే మీకు సరిగా ఆ కమర్షియల్ వైబిలిటీ రాలేదు అని అట్లాంటిది ఏదైనా ఫీలింగ్ ఉందా? సో మాకు కొంచెం యాక్సెప్ట్ ఏం చేసామంటే స్టార్టింగ్ లోనే, అంటే నాకు క్లారిటీ ఏముందంటే ఇది ఐడియాలజీ ఒక సైడ్ స్ట్రాంగ్ గా ఒక ఐడియాలజీ అని ఒక సైడ్ వచ్చేసాం, అది చెప్తున్నాం కదా. ఇంకొక సైడ్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోవచ్చు. అదే క్లారిటీ. అసలు మనకి జనరల్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అని ఐడియాలజీ ఫస్ట్ మాకు బ్యాచ్ అనుకున్నాం, వీళ్ళు వస్తారు కంపల్సరీ అని. తర్వాత మన జనరల్ ఆడియన్స్ వస్తారు, ఈ రెండు అనుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ ఇది చూసి ఆపోజిట్ ఐడియాలజీ వాళ్ళు కూడా ఓహో ఏంటి అసలు ఏముంది సినిమాలో అని వాళ్ళు కూడా వస్తారని. సో మాకేంటంటే ఐడియాలజీ ఎవరైతే మాకు ఉంటారో, బేసికల్ హిందూయిజం ధర్మం గురించి, సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యాం సార్. ఓకే, వాళ్ళే ఈ సినిమా ముందుకు తీసుకెళ్తారు. జరుగుతుందంటారు ఇప్పుడు? లేదు సార్, జరగట్లేదు. సో నాకేమనిపించిందంటే మనం జనరల్ ఆడియన్స్ కూడా మనం టార్గెట్ చేయాల్సిందని. సో మాకు సపోర్ట్ వస్తున్నారు బాగా, మార్కెటింగ్ అదంతా చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఏంటంటే జనాలు ఉన్నారు, థియేటర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్రైడే మెల్లిగా స్టార్ట్ అయింది. పబ్లిసిటీ కూడా మీరు అనుకున్న స్థాయిలో చేయలేదు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నమాట. అదే సార్, జనంలోకి వెళ్ళడానికి. అంటే జితేందర్ రెడ్డి అనే ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనే విషయం ముందర జనరల్ ఆడియన్స్ కి తెలియాలి కదా. అవును. సో ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉన్నారు, అంటే మన వాళ్ళు చూసుకుంటారు అని ఒకటి ఉంటుంది సార్. అది జనరల్ గానే అంటుంది, మన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మనకి ఇప్పుడు మన రీసెంట్ గా చూసుకుంటే మనకి ఒక కశ్మీర్ ఫైల్స్ పెద్ద హిట్ అయినా, ఒక కార్తికేయ హిట్ అయినా, అట్లాగే ఒక కేరళ స్టోరీ హిట్ అయినా, సో ఇవన్నీ కూడా దాన్ని ఒక ఐడియా ఏదైతే ఉందో, ఒక రైట్ మైండెడ్ పీపుల్ వాళ్ళు, అంటే లెఫ్ట్ టు రైట్ ఏదైనా మనం అనుకుంటాం, అందులో ఆ రైట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆ సినిమాని తీసుకెళ్లిపోయారు కదా, అందుకని అంత పెద్ద హిట్ అయినాయి అనేది చెప్పుకుంటూ ఉంటారు. అవును సార్. సో మీరు కూడా అది ఎక్స్పెక్ట్ చేశారా ఈ సినిమా? అదే సార్, క్లియర్ గా మీరు చెప్పారు పర్ఫెక్ట్ గా. అదే అనమాట
యాజ్ ఇట్ ఈస్ మేము అనుకున్నాం అంటే ఏదైతే ఆ సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలని వీళ్ళు తీసుకెళ్లారు ముందుకి, మన సినిమాని కూడా తీసుకెళ్తారు. సో జనరల్ మార్కెటింగ్ అవాయిడ్ చేద్దామని ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయ్యారు అనమాట. ఓకే, వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు దానికి. సో జనరల్ మార్కెటింగ్ మనం తక్కువ చేద్దాం, అంటే రెగ్యులర్ మన మార్కెటింగ్ ఉంటుంది కదా, సినిమా మార్కెటింగ్ అదంతా మనం వాళ్ళ షేరింగ్ గ్రూప్స్ షేరింగ్ చేద్దాం, వాళ్ళు వీళ్ళు అని షేరింగ్ చేసుకుంటూ వెళ్ళాం. సో అవేర్నెస్ వచ్చింది సార్, ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్ట్ అవేర్నెస్. బట్ సేమ్ థింగ్ రిపీట్ ఏంటంటే జనాలు థియేటర్కి అనేది అంత ఈజీగా రావట్లేదు. మా సినిమా వస్తుంది, మా సినిమా వచ్చింది, వీళ్ళేమో వాళ్ళకి షేర్ చేస్తారు, వాళ్ళే వీళ్ళకి షేర్ చేస్తారు, కానీ ఎవడు సినిమా థియేటర్ కి మాత్రం కావాల్సింది షేర్ చేయడమే కాదు, అది ఇంపార్టెంట్ కదా, రావాలి కదా. ఇప్పుడు ధర్మం కోసం దిగాలి కదా. అదే సార్, ధర్మం కోసం మేము హిందువులం అని సగర్వంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా వీళ్ళు. వీళ్ళు నిజంగానే ఇప్పుడు హిందువుల గురించి తీసిన సినిమా అనేది, ధర్మం గురించి దేశం గురించి తీసిన సినిమా, దేశభక్తి దేశభక్తి ఉంటది, ధర్మం గురించి అదే ఉంటది, అండ్ ఆయన క్వెస్ట్ ఉంటది. వీళ్ళందరూ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో షేర్లు చేస్తారు సార్. వచ్చి సినిమా మీ వాళ్ళ సినిమా తీసామంటే కదలట్లేదు. సో అదే నాకు అంటే ఇప్పుడు ఒక బిలీఫ్ ఏదైతే ఉందో ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళ మీద, నాకేంటంటే బిలీఫ్ పోయింది. ఏంటి మీ సినిమా మీకోసం తీసాం సినిమా, మీరెక్కడ ఉన్నారని. జనరల్ ఆడియన్స్ ఇప్పుడు కదిలేరు సార్. మేమేమనుకున్నాం అంటే ఫస్ట్ వస్తుంది ఎవరైతే ఉందో వాడు జనరల్ ఆడియన్స్. ఇప్పుడు జనరల్ ఆడియన్స్ కదులుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కొద్దో కాస్త అలా పొడి పొడిగా వచ్చేసి హడావిడి చేసి ఫేస్బుక్ లో అట్లా ఇట్లా షేర్ చేస్తున్నారు. ఓకే, కోర్ గ్రూప్ కదలలేదు సార్. అంటే ప్రాబ్లం ఎవరైతే మీరు అనుకున్నారో ఏబీవీపీ గానీ, ఏబీవీపీ ఒకటి, ఆర్ఎస్ఎస్, ఆయన ఏబీవీపీ లీడర్, ఏబీవీపీ వాళ్ళు కదులుతున్నారు సార్. వాళ్ళంతా కొంత దాంట్లో వాళ్ళ మూవ్మెంట్ వస్తుంది వాళ్ళకి. మిగతా వాళ్ళు హిందూ సంఘాలు ప్రధానంగా మీరు ఏదైతే ఉన్నారో హిందూ ధర్మం గురించి అదే సార్, మేము హిందువులం అని మేము సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు కదా సార్. వాళ్ళు కదిలి రావట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సినిమాకి వాళ్ళ సినిమానే వాళ్ళు సపోర్ట్ చేసుకోవట్లేదు. ఓకే, అది వాళ్ళు ఆదరించట్లేదు. ఇది మాత్రం ఉంది మీకు బాగా అసంతృప్తి అయితే. అది ఉంది సార్ నాకు. తర్వాత మీరు మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీలు రావట్లేదని బాధపడ్డారు కదా ఎవరు. దీనికి దిల్ రాజు గారు ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో, మిమ్మల్ని ఉటంకిస్తూ రాకేష్ అని ఇలా మాట్లాడారు, కానీ ఎవరు కూడా రారు ఇక్కడ, ఎవరు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోరు, అంటే వాళ్ళకి టైం ఉంటే చేస్తారు. అవును సార్. అందువల్ల మనం వాళ్ళని ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి లేదని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడారో అది మీకు సరైన సమాధానంగానే అనిపించింది ఆయన చెప్పింది, మనమే ప్రమోట్ చేసుకోవాలని? సార్ నేను చెప్పింది, దిల్ రాజు గారు చెప్పింది యాక్చువల్ గా సేమ్ సార్. దానికి ఆన్సర్ కదా ఆయన చెప్పింది. ఇప్పుడు నాది కూడా అంటే సార్, నా ఇంటెన్షన్ ఏంటంటే స్పీచ్ లో చూస్తే స్టార్టింగ్ అంతా మన సినిమాని మనం నమ్మి స్క్రిప్ట్ నమ్మి మనం స్టార్ట్ చేసాం. డబ్బులు కూడా ప్రొడ్యూసర్ అందరం ఒక టీమ్ గా స్టార్ట్ చేసాం. ఈ ప్రాసెస్ లో ఏమైపోతుందంటే సార్, అందరు మైండ్ సెట్ రిలీజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ సినిమాని మనకి తీసుకెళ్లేది అవుటర్ సర్కిల్, అంటే ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ మీదకి వెళ్ళిపోయి వీళ్ళు మన సినిమాని తీసుకెళ్తారు, అంటే సెలబ్రిటీస్ ఆర్ ఇంపార్టెంట్ పీపుల్, లేకపోతే XYZ. అది డిపెండ్ అయిపోతున్నామండి. నేను కూడా చెప్తున్నా సార్, నేను అలా అయిపోయా. లేటర్ నా రియలైజేషన్ ఏంటంటే వాళ్ళ అవసరం లేదని నాది. వాళ్ళు ఏమైనా వస్తే బోనస్, మళ్ళీ మన సినిమాకి బోనస్ లాగే చూసుకోవాలి, కానీ మనం కంప్లీట్ గా వీళ్ళ వల్లే అనేది చూసుకోకూడదు అని నాది. అంటే మీరు అసలు సెలబ్రిటీ అనే మాటను ఉపయోగించడం, దాన్ని రైట్ చేయటం వెనక ఉన్నది అదే కదా, మీ బాధ అదే కదా. సో నేను ఇప్పటికీ ఏంటి సార్, నేను బాధ లేకపోతే, సెలబ్రిటీ మన దానికి రావట్లేదనే బాధ లేకపోతే, మీరు అసలు సెలబ్రిటీలు రావట్లేదనే మాట, రారు అనే మాట మీ నోటి నుంచి కూడా రాదు కదా. అంటే గబుక్కుని ఇలా పిలిస్తే రారండి, అదొకటి. అలా ఏంటంటే పెద్ద ప్రాసెస్ సార్ అది. తెలుసు అంటే కొంతమంది చూస్తే కొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళ అవైలబిలిటీ ఆ టైం డెఫినెట్ గా వాళ్ళ అవైలబిలిటీ, రిలేషన్షిప్స్ అదంతా చూసుకుంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్పండి, మేము ఆ రోజే ప్లాన్ చేసుకుంటాం ఈవెంట్ అని చెప్తా ఉంటాం. ఏమండి గురించి అంతే కదా. అంతే, ఈవెంట్ అంటేనే సెలబ్రిటీ వస్తేనే ఈవెంట్, లేకపోతే ఈవెంట్ కాదు. ఇప్పుడు మీరున్నారు, ఉయ్యాల జంపాల తీశారు, మజును తీశారు, కావాలంటే నాని రాడా, లేదా కావాలంటే నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరన్నా రారా? మీరు అడిగితే నేను అడగలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇంకోటి ఏంటంటే, మాకు ముందు నుంచి ఏంటంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు,
మరీ పెద్ద ఈవెంట్ చేసి హడావుడి చేసి మామూలుగా సింపుల్ గానే వెళ్దాం అనుకున్నాం కానీ అందరూ అడగటం అదే, ఈవెంట్ చేస్తే సెలబ్రిటీ లేకపోతే ఎలాగా, అదే సెలబ్రిటీ వచ్చినప్పుడే చేయండి. మనం రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాం, ఇప్పుడు సెలబ్రిటీ కోసం చూస్తే ఇప్పుడు కష్టం. కొద్దిగా ముందు నుంచి ప్లాన్ చేసుకుని అదేమన్నా అయ్యేదేమో, కానీ అది అవ్వలేదు. అదే. అంటే మీరు అంటే ఒక ఎవరైనా సెలబ్రిటీ వచ్చి మన సినిమా మాట్లాడితే అది ఒక యాడ్ అవుతుంది మన సినిమాకి పబ్లిసిటీ అని అనేది నమ్మి ఉండరా? అది నిజమేనా? నిజమే కదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చితే ఆ ఈవెంట్ కి కొంచెం అటెన్షన్ పడుతుంది, సినిమా అటెన్షన్ వస్తుంది కదా. సో అది ఎవరో కాదు, అది మీకు జరగలేదు. అది జరగలేదు, అది ఎవరు డినై చేయలేరు కదా. అంటే ప్రొడ్యూసర్ గారు ఏమన్నా మిమ్మల్ని అడిగారా, ఎవరన్నా మాట్లాడండి సెలబ్రిటీ? రీసెంట్ గా ఏం జరగలేదండి, అసలు ఆ టాపిక్స్ రాలేదు. కానీ బయట మాత్రం ఫ్రెండ్స్ ఉంటారు కదా, పిలవండి లేకపోతే ఎవరు రాకపోతే ఎట్లా. మేము పిలిచేవాళ్ళం సార్, ఏదో ఒకటి కింద మీద పడి విరించి ట్రై చేసేవాడు. మీరు పని చేసిన నేనేదో చేసేవారు. మాకు అదే సార్, మా సెలబ్రిటీస్ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు వచ్చేస్తారని మాకు ఒక అజంప్షన్ లో ఉన్నాం కదా. సెలబ్రిటీస్ అవసరం లేదు, మనకి వీళ్ళే పెద్ద సెలబ్రిటీస్ అని అనుకున్నాం. సో అక్కడ అట్లీస్ట్ మనం గట్టిగా ట్రై చేయాల్సిందేమో అని తర్వాత అనిపించింది. బట్ అట్లీస్ట్ బట్ మోర్ ఓవర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా కొందరు ఇంకా వచ్చి వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో దానివల్ల మనకు కొంచెం ఉపయోగపడుతుందండి సినిమాకి. సో మీరు పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు, క్యారెక్టర్ చేసినప్పుడు కూడా రాజమౌళి గారితో చేశారు, కొరటాల శివ. సో ఆయనకి అది ఫస్ట్ ఫిల్మ్ అనుకోండి, మిర్చి. అవునండి. సో అలాంటి పెద్ద డైరెక్టర్తో చేశారు. వాళ్ళ అంటే వాళ్ళ టైప్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఏందని మీకు తెలుసు. అవును సార్. ఒక పెద్ద డైరెక్టర్తో అలా పనిచేసిన తర్వాత ఇప్పుడు విరించి వర్మ తోటి పని చేస్తున్నారు. విరించి వర్మ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును సార్. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పటికి ఎలా అనిపించింది మీకు? అక్కడ చూస్తేనేమో మీరు చేసింది క్యారెక్టర్స్ మాత్రమే, ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి హీరోగా చేశారు. అవును సార్. సో విరించి గారితో పని చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా, అంటే ఈ సినిమాతోటి ఇద్దరు కూడా పేరు సంపాదించుకుంటామని కానీ ఒక హిట్ కొడతామని కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అది అనిపించింది సార్ నాకు. విరించితో ఇనిషియల్ గా 2 హిట్లు ఉన్నాయని నాకు తెలుసు. ఇనిషియల్ గా ఒక ట్రావెల్ లో నాకేమనిపించింది అంటే ఫస్ట్ కనెక్ట్ అయ్యాము ఇద్దరం, అది చాలా ఇంపార్టెంట్. హీరో ఇక్కడ డైరెక్టర్ కనెక్షన్. సో కనెక్షన్ అయిపోయింది. తర్వాత లేటర్ ఏంటంటే ఇంకా విరించి షేర్ చేయటం, తన వ్యూస్, తన ఒపీనియన్స్, తన థాట్ ప్రాసెస్ తెలిసింది. నేను షేర్ చేసేవాడిని ఇలాంటి సినిమాలని. సో ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది, చూసుకున్నాం. ఇప్పుడు నా బిలీఫ్ ఏంటంటే సార్, నేను ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను సార్. డెఫినెట్ గా ఆ లెవెల్ ఆఫ్ తనకి పొటెన్షియల్ ఉంది సార్. అవును, విరించి ఆ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిసిపోతుంది ఇతను టాలెంటెడ్ డైరెక్టర్ అనేది విషయం అర్థమైపోతుంది ఆ సినిమాలు చూస్తే. అవును, ఎందుకంటే తను డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేశాడు, ఆ జానర్స్ లో చాలా బాగా చేసుకున్నాడు. ఇప్పుడు విరించి అదే అంటున్నా, విరించి మీరు ఏదైనా లార్జర్ దెన్ ద లైఫ్ ఆర్ ఎనీథింగ్, బీ ప్రిపేర్ టు గో ఆన్ టు ద టాప్ అని. ఓకే, ఆ కేపబిలిటీస్ ఉంది, దానికి అంత పొటెన్షియల్ ఉంది. సో కలిసన్నా వెళ్దాం, వారు మీరన్నా వెళ్ళిపోండి, బట్ వెళ్తే మాత్రం వెళ్ళండి మీరు. మొత్తం అంత సింక్ అయితే కుదిరింది ఇద్దరికి బాగా. అదైతే ఉంది, ఒక బాండింగ్ ఏర్పడింది అంటారా ఈ జర్నీలో, ఈ సినిమా జర్నీ ఇద్దరి మధ్య? చాలా. మరి 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 మీరేంటి మరి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఏదో అప్పుడు చేశారు, ఎందుకు చెప్పొద్దు అన్నారు మీరు అప్పుడు? ఎవరికి చెప్పొద్దు, ఆ టైటిల్ సెట్ అవుద్ది, అది నెగిటివ్ అవుతుందేమో అనుకోలేదు. అది ఎవరికి చెప్పొద్దు అంటే అది చిన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్, టైటిల్ ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని అనుకున్నాం అన్నమాట. ఏదో రొమాంటిక్ టైటిల్ ఏదో అనుకుంటూ ఉంటే హీరో ఏంటంటే ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు సినిమాలో. అరే ఇదే టైటిల్ పెడితే ఎలా ఉంటుందని డైరెక్టర్ తీసుకొచ్చాడు. ఓకే, ఎవరికి చెప్పొద్దు అని. ఎవరికి చెప్పండి శంకర్, చెప్పండి ఏంటి అంటే దట్ ఈస్ ద టైటిల్ అని. సో అట్లీస్ట్ మనకి చిన్న క్యూరియాసిటీ కాన్వర్సేషన్ క్రియేట్ అవుతుంది కదా, అలా పెట్టాం సార్ ఆ టైటిల్. ఓకే, మరి తర్వాత పేక మేడల్ అని చెప్పి ప్రొడ్యూస్ చేశారు. అవును సార్. మీరు ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా హీరోగా, మీరు మరొక హీరోని పెట్టి మీరు ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఎందుకు చేశారు? అదేదో మీరే చేసుకోవచ్చు కదా. అదే సార్, ఇప్పుడు ఒకటి ఉంటది కదా సార్, దూల అదే ఎవడు నీది నేను చూసుకోరా ఫస్ట్, తర్వాత పక్కన చూడొచ్చు అని. అది నేను ఎందుకు, మనం ఫస్ట్ చూద్దాం కదా, అది అందరు చేసేదే కదా, మనం డిఫరెంట్ గా చేద్దాం కదా. ఇప్పుడు మనం కూడా పెద్ద ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాం, మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది, మనకి ప్రొడక్షన్ తెలుసు ఎలా చేయాలో,
ఎవరికి చెప్పేది తర్వాత ఇమ్మీడియట్ గా టీం వచ్చింది సార్, చాలా మంచి టీం అది. చేద్దాం అనేసి అందరూ ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కింద మీద పడున్నారు, మనం చేద్దాం బయట వాళ్ళతో కూడా చేద్దామని అప్పుడు స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ పేకమెంటల్ సార్. డబ్బులు వచ్చాయా పోగొట్టుకున్నారా ఆ సినిమాతో? పేకమెంటల్ బిజినెస్ ప్రీ బిజినెస్ అయిపోయింది సార్, అది అయిపోయింది, ముందే అయిపోయింది. అండ్ నాకు రెవెన్యూ షేర్ ఉంది కాబట్టి నాకు వస్తూనే ఉంటుంది, ప్రాఫిట్స్ లో కూడా వెళ్తుంది. ఓకే, అది నా ప్రాబ్లం. అది ఫర్దర్ గా కూడా వస్తుంటది ఫ్యూచర్ లో కూడా. అది ఇంకా ప్రాఫిట్స్ ఇంకా వెళ్తూ ఉంటాయి ఇంకా, ఎందుకంటే సినిమా ఓటీటీలో ఇంకా బాగా చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ కన్నా థియేటర్ కన్నా. ఓటీటీలో కూడా షేరింగ్ పెట్టుకున్నారా? ఓకే, నాకు 2 ప్లాట్ఫామ్స్ పెట్టుకున్నాను, ఒకటేమో నేను అప్ ఫ్రంట్ తీసుకున్నాను, ఇంకొకటి ఏమో షేరింగ్ లాగా పెట్టుకున్నాను. ఓకే, సో అది నేను చేసుకుంటా సార్, బిజినెస్ తో నాకు ప్రాబ్లం ఏమి లేదు. కానీ సినిమా అవ్వటం, సినిమా బయటకు వెళ్తాం, బిజినెస్ అవ్వటం, తర్వాత జనాల్లో బయటకు వెళ్తాం, ఇది పెద్ద నాకేమనిపించింది అంటే ఆల్మోస్ట్ 2.5 యుద్ధమే కదా అది. 2.5 years సార్, అది మొత్తం ప్రాసెస్ అంతా అనమాట. అంటే 2.5 years నేను ఎందుకయింది అంతే అనేసరికి, అదే నాకు ఒక చిన్న బ్రాండ్ ఉండి ఉంటుంది సార్, నా ప్రొడక్షన్ హౌస్ అన్నా నేనన్నా, అది కాస్త ఒక మాక్సిమం 1 year 2 months లో అయిపోయేది సార్. బిజినెస్ క్విక్ గా అయిపోయేది, షూట్ అయిపోయేది, బిజినెస్ క్విక్ గా అయిపోయేది, రిలీజ్ అయిపోయేది. ఇక్కడ ఏంటంటే అందరు ప్రొడ్యూసర్స్ కి లేకపోతే అందరు ఫిల్మ్ మేకర్స్ ఎవరికన్నా బిజినెస్ రిలీజ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ అయిపోయింది ఇప్పుడు. అంత ముందులాగా అంత ఈజీ లేదు సార్. అవును. సో దానివల్ల ఏంటంటే చాలా టైం పడుతుంది, మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, మాట్లాడి 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 ఇంకా. అదే మీరు అందు గురించి బ్రాండ్ అనే దాన్ని స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు. అదే సార్, నేను ఇప్పుడు బ్రాండ్ కావాలనేది మీ అంబిషన్ ఇప్పుడు. కంపల్సరీ. నాకు ముందు మోటివేషన్ అవ్వాలా వద్దా, మంచి సినిమాలు చేద్దామని చాలా మోడెస్ట్ గా ఉండేవి అనమాట. మోడెస్ట్ లేదు ఏం లేదు, ఇప్పుడు అవ్వాల్సిందే. లేకపోతే మనం అనుకుని చేయలేకపోతున్నాం, ఫస్ట్ మనకు చేసుకోలేకపోతున్నాం, పక్కన వాళ్ళకి కూడా చేయలేకపోతున్నాం మనం. ఈసారి మాత్రం గట్టిగా ఏదో ఒకటి కొట్టాలి అని. సో అంటే మీకు 2 ఉన్నాయి, మీరు ఒక బ్రాండ్ కావాలి, పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. అంతే కదా, మీ బ్రాండ్ పక్కన వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. అవును సార్, అవును. సో మీకు బాగా నచ్చినటువంటి బ్రాండ్ ఏది ఇండస్ట్రీలో? ఇద్దరు సార్. ఎవరు? ఒకటేమో దిల్ రాజు గారు, ఓకే, రానా. ఒకరేమో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రానా, ఇంకొకరు ప్రొడ్యూసర్ దిల్ రాజు, మేకర్ కూడా. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు వేరే అంటే ఉన్నారు, బ్రాండ్ వాల్యూ అది ఉంటుంది సార్. దిల్ రాజు గారికి ఒక సాలిడ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అంటే సాధారణ ప్రొడ్యూసర్స్ కి అంత రాదు, కానీ దిల్ రాజు ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక బ్రాండ్ అయిపోయారు. అవును. సో అది ఆయన చెప్తే చాలా మటుకు కదులుతాయి. ఓకే. సో ఇప్పుడు జితేందర్ రెడ్డి తర్వాత మీరు ఆయన కలిశారు కదా, ఏమన్నారు ఆయన? నిన్నే కలిసాను సార్. నిన్న ఆయన డిఆర్డి అని దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ లో నేను కొంచెం ఏదో నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. సో కలిసి అదే ఆ రోజు మీ సపోర్ట్ ఏం చేస్తున్నారు ఆయనకి, అంటే దానికి దిల్ రాజు డ్రీమ్స్ కి ఏ రకంగా? అదే జస్ట్ అసలు ప్లాన్ ఎలా చేద్దాం, ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఎలా చేయొచ్చు, కొత్త వాళ్ళతో ఎలా టాలెంట్ ని ఎంకరేజ్ చేయొచ్చు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సేమ్ థింగ్, ఆయన ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, నేను టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి, నేను అప్పుడు ఏదైతే నేను స్టార్టింగ్ లో నేను చేశానో అది ఐ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. ఇనిషియల్ గా దిల్ రాజు గారు మొత్తం స్టార్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ వచ్చిందంటే ఒక బంచ్ గా ఈయన వల్లే ఇనిషియల్ గా చూసుకుంటే. సో అది నేను చెయ్యాలి, నేను మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటున్నప్పుడు నాకు ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే. ఇప్పుడు నా ఇంక్లినేషన్ కూడా ఏంటి, ఏదో ఒకటి చేయాలి మనం టాలెంట్ కి అని. సో నా సైడ్ నుంచి నేను ఏం చేయాలో నేను చేస్తానండి అని. ఓకే. జస్ట్ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి ప్రస్తుతానికి. ఏమైనా ఆయనతో కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉండారా? సినిమా ఏమైనా ఆయనతో కలిసి చేయాలి, ఏదో రకంగా ఆయన పట్టుకోవాలని అట్లా ఏమైనా ఉందా? అంటే రాజు గారు నాకు అదే జోష్ ఆయన సినిమాతో నేను వచ్చారు, లాంచ్ అయ్యారు. సో యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. సో అక్కడి నుంచి కొంచెం ట్రావెల్ అలా పరిచయం ఉంది అప్పటి నుంచే బాగా ఆయన. అప్పటి నుంచి నాకు ఏ ప్రొడ్యూసర్స్ తో అంత పెద్ద టచ్ పెట్టుకోలేదు, నేను సోది కవర్లు చెప్పలేదు. ఇంత మాత్రం కొంచెం నా ఒపీనియన్స్, నా వ్యూస్ చెప్తూ ఉండేవాడు అనమాట. రాజు గారితో ఉంది అది. రాజు గారితో ఎప్పుడు నేను సినిమా చేయాలంటే సార్ నాకు అనిపించింది ఫస్ట్ నాకు మార్కెట్ ఉండాలని. అంటే ఆయన కొత్త వాళ్ళతో కూడా చేస్తున్నాడు అది మామూలుగా. అవును, బట్ నాకు ఎలా అనిపించింది అంటే సార్, నా రాజు గారితో ఎప్పుడు అందరూ ఆయన్ని వాడుకోవటమే కానీ ఇప్పుడు రాజు గారిని మనం దీనికి ఎలా ఉపయోగించుకోవాలి, ఆబ్లిగేషన్ ఎలా పెట్టాలి అనేది చాలా మందికి ఉంటుంది సార్.
ఇప్పుడు నాకు కూడా ఉండేది, ముందు కూడా ఉండేది Hmm. ఎలా రూల్స్ పట్టాలి. లేటర్ ఆన్ నాకు ఆయన క్లోజ్ అయ్యేసరికి నాకేమనిపించింది అంటే ఈయన వాడుకోవడమే కానీ ఈయనకి ఎవ్వరూ ఉపయోగపడట్లేదు. సరే నేను చేస్తా కంపల్సరీ, ఈయనతో పాటు ఏదైనా పెద్దగా చేస్తా. కానీ ఓకే. ఫస్ట్ ఆయన మార్కెట్ లో నాకు ఒక వాల్యూ వస్తేనే ఆయనతో పాటు వెళ్తే చేస్తే బాగుంటది అనిపించింది. అందుకని ఎప్పుడు ముందర. అడగను ఆయన. అంత ముందు మీరు బ్రాండ్ అయిన తర్వాత అప్పుడు చేస్తారనమాట ఆయనతోటి. అప్పుడు నాకేంటంటే అసలు అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కి ఏమైనా ఉపయోగపడుతుంది సార్. అదే. సో కానీ ఎందుకు ఆ రోజు అంత ప్రెస్ మీట్ లో చాలా ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడారు? చాలా హై పిచ్ లో. సినిమాలో కూడా ఒకటి సీన్ ఉంటది అట్లాంటిదే. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ యాంగిల్ లో ఇక్కడ దించేశారు. నేను అనుకున్నా సార్ ఈ టాపిక్స్ అయితే మాట్లాడాలి. కొంచెం నాకు భయం కూడా వేసింది. అంటే ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అవుతున్నా అండ్ చాలా మంది ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళది కూడా షేర్ చేస్తున్నా కదా. బట్ ఇదంతా కాదు, నేను ఫస్ట్ అయితే నేను షేర్ చేయాలి మీడియా. అండ్ మీడియా నాకు ఈ మధ్యన ఏంటంటే కొంచెం మంచిగా క్లోజ్ అయ్యారు, వాళ్ళు వింటారు. సో వచ్చి ఆ ఫంక్షన్ లో మా సినిమా అంతా బాగుంది అంటే లేనిపోయిన ఎప్పుడు అది చేసి చెప్తూ ఉంటాం సార్. సినిమాకి అది జరిగేది అదే. సో ఏముంది అసలు, ఏంటికి అలా చెప్తున్నా నేను, నాకు హోల్ హార్టెడ్ గా నేను చెప్పట్లేదు కదా అని చాలా డిస్కషన్. అంటే వెళ్ళే ముందు వరకు నేను చెప్పాలా వద్దా అనుకున్నాను. ఎందుకో ఆ స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత చాలా పొలైట్ గా స్టార్ట్ చేశాను. మీరు చూస్తే సడన్ గా ఏదో ట్రిప్ అయ్యాను పేరు సార్, నాకు తెలియదు ఎందుకు ట్రిప్ అయ్యాను. సెలబ్రిటీలు రారు, వాళ్ళు రారు. ఒక టాపిక్ అరిచేశారు అక్కడ. ఇంకెలా వెళ్ళిపోయింది ఇంకా. అదే అంతకుముందు అదే ఎవరో అడిగారు కదా. సో మొన్న కిరణ్ అబ్బవరం మాట్లాడాడు కాబట్టి అట్లా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా ఇది ఏమైనా స్ట్రాటజీ అని చెప్పేసి కూడా అన్నారు కదా. సో మొత్తానికి ఆ స్పీచ్ తోటి కాస్త మీరు అందరి దృష్టిలో, మీడియా దృష్టిలోనే కాకుండా అంటే మీడియా దృష్టిలో పడ్డారు కాబట్టి తద్వారా మిగతా వాళ్ళు అవును సార్ ఎవరైతే సోషల్ మీడియా ఇవి చూస్తూ ఉంటారో వీళ్ళ దృష్టిలో కూడా రాకేష్ వర్రే పడ్డాడు కదా. అంటే ఇప్పుడు ఒకటి సార్, మీరు చెప్పింది ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఆయన ఉన్నారు, ఇంకా ముందు కూడా 2-3 అయినాయి. ఇదంతా ఏదో టైంలో ఎక్కడో ఇప్పుడు మేము చేసుకుంటూ వెళ్తున్నాం, ఏదో టైంలో ఇంకా సప్రెస్ అయిపోతాం కదా సార్. సప్రెస్ అయిపోయి హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లో 2 థింగ్స్ ఉంటుంది. ఒకటేమో సిచ్యువేషన్ ఇంకా సకం అయిపోయి మనం ఇంకా విక్టిమ్ లాగా ఉండిపోతాం సార్, మన ఇంకా ట్రావెల్ అవుతాం. ఒకటేమో లేదు, ఎనఫ్, నేను ఇది నేను ఇంకా సహించను, నేను ఐ హావ్ టు స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ మై పీపుల్ అని ఒక పాయింట్ వచ్చేస్తుంది సార్. అప్పుడు తెలియని ఒక ఎమోషన్ బయటకు వస్తుంది సార్. సో నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాను అనమాట లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి. ఎందుకని ప్రాబ్లీ నాకు ఈ స్టేజ్కి వచ్చేసానేమో దట్ నేను ఇంకా ఐ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, నా టీమ్ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఐ హావ్ టు స్టార్ట్ టేకింగ్ సమ్ యాక్షన్స్ అని. ఓకే. సో ఏంటి ఇప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయా ఈ సినిమాతోటి సార్? అంటే మీరు ఒక యాక్టర్ కావాలనుకుని వచ్చారా లేదా ఒక స్టార్ కావాలనుకుని వచ్చారా ఇండస్ట్రీకి? యాక్టర్ కావాలనుకుని వచ్చా సార్, ఇప్పుడు స్టార్ అవ్వాలి సార్. అదే స్టార్ అయితేనే బ్రాండ్ వాల్యూ, స్టార్ అవుతా సార్. సో అది చిన్న చేంజ్ ఇప్పుడు. ఓకే. అంటే ప్రొడ్యూసర్ గా మీకు కావాల్సినటువంటి స్టోరీస్ కావాలంటే చేసుకోగలరు మీరు? అవును సార్. ఉంది, ఆ కెపాసిటీ ఉందా మీకు ప్రొడ్యూసర్ గా? అంటే నాకు ప్రొడక్షన్ ఎలా చేయాలో నాకు తెలుసు సార్. ఇప్పుడు కెపాసిటీ అంటే డబ్బులు తెచ్చుకోవటమే సార్. డబ్బులు తెచ్చుకోవటమే, ఇంట్రెస్ట్లు కడతావే. సో అది ప్రాసెస్ ఫిగర్ అవుట్ అయిపోయింది సార్. అంటే నాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. కానీ దాంట్లో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా రాకేష్ సార్. ఇప్పుడు మీరు డబ్బులు చేసుకొచ్చి పెడతారు, కానీ ఈ వడ్డీలు అనేవి, ఇంట్రెస్ట్ అనేది మన మీద ఒక భూతంలాగా పడుతూ ఉంటాయి కదా. అంటే అది ఇంకా ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ సార్ అది. అవును. ఎందుకంటే ప్రెషర్ ఎందుకు తీసుకుంటున్నారు? స్టార్ కావాలి సార్. ఎందుకంటే ఇండస్ట్రీలో హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఉండే కన్నా అది రిస్కీ సిచ్యువేషన్. అంటే ఎవడో చేస్తాడు, నాకు ఏదో చేస్తా అలా ఉన్నా సార్ అన్ని సంవత్సరాల వరకు. నాకు ఈ డైరెక్టర్ చేస్తాడా, నేను ఈ ప్రొడ్యూసర్ తో రోజు ట్రావెల్ అవుతున్నా కదా, ఈ ప్రొడ్యూసర్ నాకు ఎప్పుడో ఒకసారి అంటే అదే ఊహే నాకు ఒక టైంలో అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నేను అక్కడ రిస్క్ తీసుకోలేను అనుకోండి సార్. అట్లీస్ట్ నా కోసం, నేను స్టార్టింగ్ అయితే నా కోసం అనుకున్నాను. అలా డిపెండ్ అయి ఉండేటం ఇంకా పెద్ద రిస్క్ అనిపించింది. ఓకే. ఇది అట్లీస్ట్ నేను తెచ్చుకుంటాను, ముందుకెళ్తున్నా.
రైట్. పడుతున్నా, కింద పడుతున్నా, బట్ Hmm. స్టిల్ లెగుస్తున్నా, ఏదో నేర్చుకుంటున్నా, మళ్ళీ ముందుకు వెళ్తున్నా, మళ్ళీ పడుతున్నా. అక్కడెక్కడ సార్ కూర్చొని ఎవడో చేస్తాడు నాకు, వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారని కూర్చుని వెళ్ళమో పెట్టాం, అక్కడే ఉంటాం. బట్ మన ఊహ ఏంటంటే ఓహో వెళ్ళిపోతున్నాం, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు మాట్లాడితే, హీరో మాట్లాడితే చాలు, ఇతను మాట్లాడారని 2-3 రోజులు సాటిస్ఫై అయిపోతాం, ఏదో చేస్తారని. అది చేయరు. కాదు కాదు. కాకపోతే మీకు పేక మేడలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు అందులో ఉన్నటువంటి ఏంటి ఆ మెళకువలన్నీ తెలిసినట్టేనా? తెలుసుకున్నారా? ఎలా చేసుకోవచ్చు మన సినిమాని కనుక మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు? సార్ ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు, నేనే సార్ ప్రొడ్యూస్ చేసుకుంది. అవును. సో దాంట్లో నాకు ప్రాసెస్ అర్థమైంది Hmm. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొన్ని ఇలా చేయకుండా ఉండాల్సిన ఇక్కడికి చెయ్యాలని. సో మార్కెటింగ్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి అని పేకమేట్ లో అది ఇంప్లిమెంట్ చేసాం సార్. అండ్ Okay. బిజినెస్ మనం ముందే ప్రాపర్ గా అంతా చేసుకోవాలని. సో ఎవరికి చెప్పదు నుంచి పేకమేట్ లో కొంచెం బెటర్ అయ్యాను సార్, Hmm. డెఫినెట్ గా. ఓకే. అంటే దిల్ రాజు గారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఇందా అని చెప్పారు కదా, దిల్ రాజు గారితో పాటు రానా ఏ ఆస్పెక్ట్ లో మీకు నచ్చాడు బాగా? గుడ్ క్వశ్చన్ సార్. సో రానా నాకు బాహుబలిలో పరిచయం సార్. Hmm. అక్కడ బలాల దేవ అయితే ఇక్కడ దాని కింద అది సేతుపతి లాగా. సేతుపతి. సో అలా రానాతో ఎక్స్చేంజ్ అయ్యేది, షేర్ చేసుకునే వాళ్ళం ఐడియా. సో రానా షేర్ చేసేవాడు. సో రానాకు అసలు బ్రిలియంట్ ఒక ఫిల్మ్ మేకింగ్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, అంటే ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ మీద. అవును. ఎందుకంటే ఆయన అందులోనే పుట్టి పెరిగాడు కాబట్టి అలా ఆ ఫ్యామిలీలోనే. అంటే చాలా మంది ఉన్నారు సార్ అలా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ మీద, బట్ రానాకు ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ తో అవును. 360 degrees తనకి ఫిల్మ్ మేకింగ్ మీద చాలా గ్రిప్ ఉండేది. అరే నేను కూడా ఇలా అవ్వాలేమో అని నాకు అక్కడ థాట్ అయ్యే నేను స్లోగా బుక్స్ చదువుకోవటం, చదివి ఇక్కడి నుంచి వెళ్ళి నేను బాహుబలి మధ్యలో వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ చేసి రావటం, ఓకే. మళ్ళీ వచ్చి రానాని కలవటం. బాహుబలి చేసేటప్పుడే ఫిల్మ్ మేకింగ్ ఇక్కడ 1 year పాటు ఇక్కడ లేను సార్, బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి నేను ఫిల్మ్ మేకింగ్ చేసి ఓకే. మళ్ళీ వెంటనే వచ్చి బాహుబలి కంప్లీట్ చేసుకుని. Hmm. ఎందుకంటే నాకు నాలెడ్జ్ చాలా, ఎందుకంటే రానాకి అంత నాలెడ్జ్ ఉంది కదా. అవును. నేను ఎప్పటికి వస్తుంది, నాకు 10 సంవత్సరాలకు వస్తుంది. ఏమన్నా క్విక్ గా నన్ను అక్వైర్ చేయాలంటే నాకు కోర్స్ ఏదో చేయాలనిపించింది, ఓకే. చదువుకోవాలనిపించింది ఫస్ట్. సో వెళ్ళి రానాని వచ్చి తిరిగి కలిసాను. అప్పటికే తను మన కేర్ ఆఫ్ కంచర్పాలెం Hmm. ని సపోర్ట్ చేశాడు. అవును. తర్వాత తన ప్రాజెక్ట్స్ ఎప్పుడు కలిసిన రానాతో ఫిల్మ్ మేకింగ్ మీదే డిస్కషన్ ఉంటుంది అనమాట. ఓకే. సో తను షేర్ చేసేవాడు బిజినెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అని. నా ప్రాజెక్ట్స్ ఎప్పుడు తనకి తీసుకెళ్తా, తన దగ్గర తీసుకెళ్తా. Hmm. తన ఒపీనియన్ ఇస్తూ ఉంటాడు, పర్స్పెక్టివ్ చెప్తూ ఉంటాడు. ఓకే. సో అదే అనిపించింది అనమాట. రానా ఇప్పుడు అంత బిజీ స్కెడ్యూల్లో తను యాక్టర్ గా చేస్తూ అట్లీస్ట్ తను హిల్ టేక్ టైమ్ టు వాచ్ ఫిల్మ్స్. అవును. అరే ఏమైనా నేను ఎంకరేజ్ చేయొచ్చేమో, నా బ్రాండ్ ద్వారా ఏమైనా నేను వేరే వాళ్ళని నేను అప్లిఫ్ట్ చేయొచ్చేమో అనేది. ఓకే. అలా చేశాడు సార్. ఇంకొకటి జస్ట్ అలా ఉంటమే కాకుండా సపోర్ట్ చేయడం అనేది అది ఉంది అతను. చేశాడు. పరేషాన్ అనే లాస్ట్ ఫిల్మ్ తను చేశాడు. Hmm. అండ్ ఇది మరి 35 ఒకటి చిన్న కథ కాదు, చిన్న కథ కాదు. Hmm. సో 35కి రానా వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఒక మంచి వాల్యూ యాడ్ అయింది సార్. కరెక్ట్. వెరీ గుడ్ ఫిలిం. అవును. అది రానా బ్రాండ్ యాడ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ మంది చూసారనమాట. అంటే అప్పుడు దాకా 35 అంటే ఏంటో తెలియని వాళ్ళకే తెలిసింది అది. అవునండి. అలా అంటే ఎక్కువ మంది రీచ్ అవ్వటానికి రానా బ్రాండ్, మీరు అన్నట్టు రానా బ్రాండ్ ఉపయోగపడింది అది. అవును. సో అందుకని రానా కూడా మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట. విరించి గారు, సో మిమ్మల్ని కాసేపు అలా కూర్చోబెట్టాను. 11-12 సంవత్సరాలు అయిపోయింది మీరు డైరెక్టర్ అయ్యి. సో ఎప్పుడైనా రిగ్రెట్, ఆ ఫీలింగ్ ఉందా? ఇన్ని సంవత్సరాల్లో నేను టైం వేస్ట్ చేసుకున్నాను, సో 3 సినిమాలే తీయగలిగాను అనే రిగ్రెట్? ఎందుకంటే ఇప్పుడు మరి 8 సంవత్సరాల గ్యాప్ రావటం అనేది ఒక డైరెక్టర్ సంబంధించి చిన్న విషయం కాదు. పైగా సక్సెస్లో ఉన్న డైరెక్టర్కి అది మిమ్మల్ని బాధించిందా? ఎక్కడ జరిగిందంటారు? అంటే మీ పొరపాటు ఏమైనా ఉందా, తప్పులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ జరిగిందంటారు ఇది? 8 సంవత్సరాల గ్యాప్ అంటే గ్యారంటీ ఎందుకు అవ్వలేదు అంటే తప్పు చేసాను కన్నా అలా ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అవ్వలేదు. సో ప్రయత్న లోపం లేదు కాబట్టి ఓకే,
మనకు సంబంధం లేకుండా జర్నీ కాబట్టి మనం ఏం చేయలేము. ఉమ్, మనం తప్పు మన దగ్గర ఉంటే కనుక ఇంకా ఎక్కువ బాధేస్తుంది. ఓకే. అది మనం చేస్తూనే అవ్వలేదు. Hmm. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఫెయిల్ అయింది. ఉమ్. సో యాక్చువల్ గా జితేందర్ రెడ్డి కంటే ముందు వేరే సినిమాలు ఏవో మీ వస్తాయని చెప్పేసి కూడా అదే వినిపించింది అదే కదా. అదే కళ్యాణ్ రామ్ తోటి ఒకటి అవ్వాలి, ఫస్ట్ అవును. నాగ చైతన్య తోటి అవ్వాలి, నాగ చైతన్య తోటే. తర్వాత రామ్ తోటి ఒకటి అనుకున్నాము, ఉమ్, తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి అనుకున్నాము, Hmm. తర్వాత ఇంకో 2-3 కూడా. అన్ని అంతవరకు వెళ్తున్నాయి, వాళ్ళు ఆగిపోతున్నాయి. ఏది స్టార్టింగ్ నుంచి ఏది బ్యాడ్గా ఉండదు. ఓకే. అంతా కాస్టింగ్ వరకు వెళ్ళి ఉమ్, అడ్వాన్స్ తీసుకుని ఆఫీస్ మొదలుపెట్టి వర్క్ చేసి డెలివరేషన్ అయిపోయి అక్కడ ఆగిపోవటం. ఓకే. అలా నాగ చైతన్యది అయితే కొంత మూవ్ అయింది కదా యాక్చువల్ గా. నాగ చైతన్య నా చెప్పిందే ఒక స్టోరీ మాట అది. ఉమ్, సో అది కొంతవరకు వెళ్ళింది, మళ్ళీ అది ఆగింది. ఉమ్. సో డిఫరెంట్ రీజన్స్. నేను అంటే ప్రొడ్యూసర్స్ వల్ల ఆగింది అనుకోవాలా, లేకపోతే? నాకు అర్థమైంది ఏంటంటే హీరోల కోసం వెయిట్ చేయకూడదు, ఓకే. ఇమీడియట్ గా ఎవరు రెడీగా ఉంటే వాళ్ళతో చేయాలి అనేది ఓకే. అర్థమైంది. తను వేరే ప్రాజెక్ట్స్ తోటి బిజీగా ఉండటము, అవును, కొంత మనకి టైం పలానా టైంలో అయితే. వెయిట్ చేయటం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఉమ్, తర్వాత మళ్ళీ ప్రయారిటీస్ మారిపోతాయి, ఉమ్. అది తర్వాత ఉంటుందో సిచ్యుయేషన్స్ మారిపోతాయి. సో గ్యారంటీ లేదు, guarantee మళ్ళీ లేదు. అవుతుందా లేదా అనేది గ్యారంటీ. గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు వెయిట్ చేయడం అనవసరంగా వేస్ట్, మన టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే నేనేంటంటే ఒక స్టోరీ రాసుకుని దాని మీద వెళ్ళి అనమాట. సో అలా కూడా ఉండకూడదు, డిఫరెంట్ లైన్స్ ఉండాలి. కనీసం ఒక 5 అన్నా ఉండాలి. నలుగురికి 4 చెప్పుకోవాలి, ఎటు పడితే ఎటువైపు ముందుకెళ్తే అటువైపు వెళ్ళిపోవాలి ఓకే. అనేది తర్వాత నాకు అర్థమైంది. సో ఓకే. అదొక సో అంటే మీరు మొదట్లో అలా ఉండేవాడు, ఒక కథ రాసుకొని దాని మీదే వెళ్ళేవాడు, అవునవును అదే వినిపిస్తూ ఉండేవాడు. అవునవును. ఓకే. సో దానివల్ల కూడా తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ స్టోరీస్ రాసుకున్నాను. ఉమ్, ఇప్పుడు అందరికీ ట్రై చేయొచ్చు, అందరికీ ట్రై చేస్తాను. ఉమ్, సో సో ఏదైతే అనుకున్నానో అందరికీ ట్రై చేస్తే ఏది ముందుకెళ్తే దాని ద్వారా ఉమ్. సినిమా చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య నాని చూస్తే తను ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్స్ తోటి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అవును, మళ్ళీ మీరు నానిని కలవలేదా? కలుస్తాను ఇప్పుడు ఈ సినిమా తర్వాత. ఇప్పుడు దాకా లేదా ఈ మధ్యలో కలవలేదు, తర్వాత మధ్యలో కలలేదు. అంటే అనుకున్న ముందు ఉమ్, ఒక సినిమా చేశాక నానితో చేద్దాం, నాని కూడా ఒక సినిమా చేశాక చేద్దాం అనుకున్నమాట. ఓకే. సో ఇప్పుడు చేశాక కలుస్తా. ఓకే. అంటే టచ్ లో ఉన్నారా, మామూలు టచ్ లో touch లో. ఉన్నారా? Yeah. ఓకే. సో అంటే మజును చేసే టైంకి ఇప్పటికి చూసుకుంటే నాని నిజంగా స్టార్ వాల్యూ పెరిగిపోయింది. అవును అంటే రాకేష్ భాషలో చెప్పాలంటే బ్రాండ్ వాల్యూ అవును పెరిగిపోయింది బాగా. అవును. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఎలాంటి కథ అయితే అతనికి, మీ ఇద్దరి మధ్య ఒక సినిమా వస్తే ఏ టైపు జానర్, ఏ జానర్ సినిమా అవ్వచ్చు అది? అంటే తన సెలక్షన్ బట్టి నా దగ్గర డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే. సో నాని చేస్తే గ్యారంటీ సూటబుల్ క్యారెక్టర్స్, ఉమ్, ఇప్పుడున్న మార్కెట్ లెవెల్ ప్రకారం కూడా సూటబుల్. ఉమ్, అంటే కొన్ని మంచి యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ఉంది, అంటే మంచి డ్రామా తోటి. ఇంకోటి అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ, ఉమ్. సో అందరికి కనెక్ట్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్, అలా కూడా ఒక స్టోరీ ఉంది. సో ఇవన్నీ అంటే ఇమీడియట్ గా ఉంటాయని కాదు కానీ చెప్పడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇనిషియల్ గా తను బాయ్ చెప్పి నెక్స్ట్ డోర్ టైప్ ఆఫ్ రోల్సే చేసుకుంటూ వచ్చాడు. అవును. కానీ తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి క్యారెక్టర్స్, అవును. సంబంధం లేనటువంటి స్టోరీస్ చేస్తూ యాక్టర్ ఉన్నాడు. అనేవాడు అలా ఉంటే, ఒక దసరా చేస్తున్నాడు, ఒక అవును. హాయనానా చేస్తున్నాడు. ఇప్పుడు జెర్సీ చూసాను అనుకోండి, అది మ్యాన్ నెక్స్ట్ డోర్ లాంటివి కదా. అవును. సో డిఫరెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ చేయాలన్నా చేయొచ్చు, ఉమ్, విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ చేయాలని కూడా రెగ్యులర్ కామన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా చేయొచ్చు కదా. ఓకే. కానీ కామన్ మ్యాన్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కి ఉమ్, లార్జర్ దాన్ లైఫ్ ఛాలెంజెస్ వచ్చినాయి అనుకోండి, ఉమ్, దట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ కదా. సో అవును. మేబీ అలాంటి స్టోరీ కూడా నచ్చొచ్చు, ఓకే. చూడాలి. అదే. ఉమ్. సో ఇప్పుడు అంటే జితేందర్ రెడ్డితో పాటు అంటే ఇది వేరే వాళ్ళ కథ కదా, ఆ టైంకి అంటే ఇది జరిగే ఈ జర్నీ కానివ్వండి, ఎన్ని కథలు రాసుకుని ఉంటారు మీరు ఈ మధ్య కాలంలో? ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 7-8 స్టోరీస్ ఉన్నాయి. ఓకే. సో అన్ని పెద్ద హీరోలు కని కాదు, ఉమ్, చిన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, మంచి పెద్దవాళ్ళకి అన్ని కలిపి ఉన్నాయి. ఓకే. మీకు డైరెక్షన్ కాకుండా, సినిమా కాకుండా వేరే ఇంకేదైనా వ్యాపకం ఉందా? ఇంకేం లేదు. ఇది మరి నాకు అర్థం కానిది ఒకటి, మేము ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఎలా ఫైనాన్షియల్ సపోర్ట్, ఎలా వీళ్ళ జరుగుబాటు ఎలా అవుతుంది? ఇది మీరు ఇండస్ట్రీ 8 సంవత్సరాల పాటు ఉన్నారు కదా, మీకు ఎలా అవుతుందని? ఒక ఫ్యామిలీ కూడా ఉండి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ స్ట్రగుల్స్, ఈ సఫర్ ఇదంతా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యి వచ్చాం కదండి. ఉమ్, ఎంతవరకు వెళ్ళినా పర్వాలేదు, ఉమ్, ఇదే మనకి ఇంట్రెస్ట్, ఇదే చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చాం కాబట్టి ఏదైనా కూడా ఇందులో ఉండాలనేది
ముందు నుంచి ఛాలెంజెస్ ఉంటాయని ముందు నుంచి తెలుసు కదా, దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటాము. ఓకే. ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కన్నా చాలా మందికి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే. అంటే ఇంట్లో చాలా మంది ఏంటంటే హెల్ప్ఫుల్ గా ఉండకపోవచ్చు. సో అవును. అంటే అందరూ ఉండాలని కాదు కానీ ఆ ప్రెజర్ అయితే చాలా ఉంటుంది కదా. ప్రెజర్ ఇంట్లో ఉందనుకోండి, ప్రెజర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే లక్కీగా మా ఇంట్లో ప్రెజర్ అనేది ఉండదు. ఓకే. సో దానివల్ల ఇది నాకు పెద్ద ప్రాబ్లమే కాదు యాక్చువల్లీ. ఓకే. సో దానివల్ల అంటే త్వరగా సినిమాలు చేయలేకపోయినా, ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా అనే ఒక బాధ ఉంటుంది తప్ప, ఎక్కువ చేస్తే ఎక్కువ సంపాదించేవాడిని అనేది ఉండదు అనమాట. ఓకే. సంపాదన మీద లేదు మీకు, సంపాదన కెరీర్ మీద మంచి సినిమాలు చేయాలి, మన సినిమాలు చేయాలి. సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం అనుకున్న స్టోరీ మనం సినిమాగా చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అవును. దానికోసం చేయాలి. అలా అని చెప్పి డబ్బులు వద్దని కాదు, డబ్బులు వస్తాయి, దాంతో పాటు వస్తాయి. అవును. కానీ నెక్స్ట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా చేసి పెద్ద రెమ్యునరేషన్ తెచ్చుకోవాలి అలాంటి కన్నా ఈ ఐడియా చాలా బాగుంది, ఇది మనం డైరెక్ట్ చేస్తే కనుక ఆ క్యారెక్టరైజేషన్ మనం తీసి చూసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అవును, అది ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే, ఒక డైరెక్టర్కి అదే కదా. అదే అదే. సో తన మైండ్ లో ఉన్నటువంటి దాన్ని స్క్రీన్ మీద చూసుకొని పొందే తృప్తి వేరు కదా. దాని జనం కనుక అప్లాజ్ చేస్తూ ఉంటే, అప్రిషియేట్ చేస్తుంటే వచ్చే ఆనందం వేరే ఉంటుంది. నాకు యాక్చువల్ ఏంటంటే డైరెక్టర్స్ కి అసలు రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ స్టోరీకి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి అందరూ వచ్చి మనకి ఏం కావాలంటే అందరూ చేసిస్తుంటే, మన కథ కోసం వాళ్ళందరూ కష్టపడుతుంటే డైరెక్షన్ డబ్బులు తీసుకోకపోయినా పర్లేదు, అదొక ప్లెజర్ గా. తీసుకోకపోతే ఎలా జరుగుబాటు ఎలా ఉంటుంది మరి? అదే అంటున్నా, అది వస్తుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో ఫ్రీగా కూడా చేసినా పర్లేదు. అంటే ఇప్పుడు నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది అనుకోండి, చిన్న సినిమా చేసేయచ్చు వితౌట్ ఎనీ రెమ్యునరేషన్, ఎందుకంటే అందులో అంత ప్లెజర్ ఉంటుంది కదా. అంటే మనం చూసుకుంటే ఒక 2 decades నుంచి మనకి డైరెక్టర్సే స్టోరీ రైటర్స్ కూడా అవడం కనిపిస్తుంది. అదివరకు చూసుకుంటే స్టోరీస్ ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు, డైలాగ్ రైటర్స్ వేరే ఉంటారు, డైరెక్షన్ వేరే ఉంటారు. సో మనకి మేజర్గా అంటే కొంతమంది ఉండేవాళ్ళు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వాన్ని వేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు 20 years బ్యాక్ మీరు వెళ్తే. కానీ ఈ 2 decades నుంచి చూసుకుంటే డైరెక్టర్లే రైటర్లు, రైటర్లే డైరెక్టర్లు, అంటే ఒకటి కలిసిపోయింది, ఒకటే అన్నట్టుగా అయిపోయింది. సో దీనివల్ల కూడా అంటే కొంతమంది రైటర్స్కి వచ్చే వాళ్ళకు కూడా రాలేకపోతున్నారు అనే ఒక కంప్లైంట్ కూడా వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్లే రైటర్లు అవటం వల్ల ఎక్కువ మంది రైటర్స్ రాలేకపోతున్నారు అని. సో ఎవరైతే బాగా పేరు సంపాదించుకున్న రైటర్ ఉన్నారో వాళ్ళేమో డైరెక్షన్లోకి వచ్చేసేటప్పటికి అక్కడ ఒక వ్యాక్యూమ్ వచ్చేస్తుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో మన తెలుగులో డైరెక్టర్స్ కి అంత మంచి రెమ్యునరేషన్స్ ఉండవు. సో యాక్చువల్లీ స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, రైటర్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్స్ లేవు. డైరెక్టర్స్ కి ఎక్కువ ఉన్నాయి కానీ రైటర్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ మంది జస్ట్ రైటింగ్ చేస్తేనే హ్యాపీగా ఉండొచ్చు. మనకు అదే చెప్తుంటారు, హాలీవుడ్ కి మనకి తేడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు రైటర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక సినిమా గురించి రాసేటప్పుడు దాని రైటర్ ఎవరో క్లియర్ గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మన దగ్గర అది లేదు. సో దానివల్ల ఏంటంటే అందరికి ఒక సినిమా 2 సినిమాలు స్టోరీ ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు రావు. సో వచ్చినా కూడా చాలా తక్కువ అవి. సో మెల్లగా వాళ్ళు ఏంటంటే డైరెక్షన్ వైపు టర్న్ అవడానికి ఛాన్స్. అందరికీ ఆస్పిరేషన్ డైరెక్షన్. అప్పుడు ఇంకోటి ఏంటంటే మెల్లగా మూడ్ కూడా మారిపోయింది. ఏంటంటే ఎవరి స్టోరీ వాళ్ళే రాసుకుని వాళ్ళే డైరెక్ట్ చేస్తే ఒక యూనిక్ క్యారెక్టర్ ప్రజెంట్ చేయొచ్చు. అంటే వాళ్ళ క్యారెక్టర్ లోంచి వాళ్ళ కథలు వస్తాయి కదా, అది ఒక బ్రాండ్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ లోంచి పుట్టిందే కాబట్టి వాళ్ళకి ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది ఎలా దాని మీద. అది కూడా వచ్చింది. అంటే ఇప్పుడు అది 100% కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు అలాంటి పెద్దవంశీ గారు ఉన్నారు, ఆయన సొంత స్టోరీలు తీసుకున్నారు, వేరే వాళ్ళ స్టోరీ, కానీ ఆయన ఒకసారి ఓన్ చేసుకుంటే అది ఈయనదేమో స్టోరీ అన్నట్టు ఉంటుంది. అలా ట్రై చేయాలి. బాపు రమణ గారిది కూడా సేమ్ అంతే కదా. బాపు రమణ గారు రమణ గారు కదా. అవునవును. ఈయన దాన్ని అడాప్ట్ చేసుకుని స్టోరీ బోర్డ్ చేసుకొని చేసుకుంటాడు ఆయన. అవునవును. సో అలాగా ఒక మనకి నచ్చిన స్టోరీ తీసుకుని కూడా మనం కొన్ని చేంజెస్ మన తగ్గట్టు చేంజ్ చేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే రైటర్స్ నేను స్టోరీస్ విన్నా అనుకోండి, వేరే స్టోరీలు ఆ రైటర్కి కనుక నాకు స్టోరీ నచ్చితే కనుక నాకు ఇచ్చేస్తే కనుక నా తగ్గట్టుని మార్చుకునే ఫ్రీడమ్ ఉంటే కనుక నాకు ఓకే. కొంతమంది ఏంటంటే లేదు అది కాదు ఇది ఇలాగే ఉండాలంటే కనుక మనం అది ఓన్ చేసుకోవాలి. సో అంత ఫ్రీడమ్ ఉంటే కనుక కథని కొద్దిగా మార్చుకుని చేసుకుంటే అది మన స్టోరీ లాగా ఫీల్ అయితే కనుక అది మన సినిమా లాగా వస్తుంది. సో మీకు సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరి పేరు చెప్తారు? సో ఈ మొత్తం ఈ జర్నీలో, మీ సినిమా జర్నీలో, మీ స్ట్రగుల్స్ లో కానివ్వండి,
మీరు లీజర్గా ఉన్న టైంలో కానివ్వండి, సినిమాల కోసం ఎదురు చూస్తున్న టైంలో కానీ మీకు ధైర్యం చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? అలా ఏం లేదండి. నాకేంటంటే ఇళయరాజా పాటలు. హ్మ్. పాటలు వింటూ హ్యాపీగా సినిమాలు చూస్తూ హ్మ్. నాకంత పెద్ద సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా పడలేదు. ఎప్పుడు? ఓకే. హ్మ్. మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా నేను ఎవరు ఎమోషనల్గా పెద్ద ఎవరిపైన డిపెండ్ అవ్వను. ఓకే. ఏదో జరుగుతుంటే ఇవన్నీ కామనే లైఫ్లో, ఏం పట్టించుకోలేదు. అవునా? హ్మ్. సో రాకేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అతని ఫ్యూచర్ మీకు ఎలా కనిపిస్తుంది? జితేందర్ రెడ్డి చేశారు కదా, ఆ పక్కనే ఉన్నారు. అయినా కానీ మీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పండి రాకేష్ గురించి. రాకేష్ ఏంటంటే నాలాగా నిజాయితీగా చేస్తాడు అన్నమాట ఏం చేసినా. అంటే అందరూ చేయరని కాదు కానీ చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా కమర్షియల్గా చాలా ఆ, అంటే ప్రెజర్ ఉంటుంది కదా, దానివల్ల షేక్ అయిపోయి కొద్దిగా అటు ఇటు వెళ్ళిపోతుంటారు. సో కొద్దిగా వ్యావరింగ్లో ఉంటారు చాలామంది, హీరోస్ అయినా డైరెక్టర్స్ అయినా. హ్మ్. సో అది తప్పదు చాలామందికి. కానీ రాకేష్లో ఆ వ్యావరింగ్ ఉండదన్నమాట. ఓకే. నమ్మిన దాన్ని చాలా కన్విక్షన్తో డిలే అయినా ఎటువంటి హర్డిల్స్ వచ్చినా కూడా దాన్నే నమ్ముకుని చేసుకుంటూ వెళ్తాను కదా, అది అది చాలా మంచి క్వాలిటీ. అది ఒక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కసారి అంతకన్నా గ్రేట్ సక్సెస్ తీసుకురావచ్చు. హ్మ్. సో దాన్ని మనం ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుందని చెప్పలేం కాబట్టి అది మనం ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే ఆ క్యారెక్టర్ ఉండటం అనేది చాలా గ్రేట్ అది. అవును. సో సో తనకైనా నాకైనా మంచి సక్సెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే. హ్మ్. సో మంచి చెప్పారు విషయం రాకేష్ గురించి. రాకేష్, ఇప్పుడు నేను విరించి గారిని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు సపోర్ట్ సిస్టమ్ అంటే మీరు ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి, ఈ రిస్కులు చేయడానికి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా అంతటి డబ్బున్న ఫ్యామిలీయా? ఏంటి మీ ఫ్యామిలీ? డబ్బున్న ఫ్యామిలీ కాదు సార్. హ్మ్. మరి ఎలా రిస్క్ చేయగలుగుతున్నారు? ఇంకా అదే సార్, ఇంకా ఆల్మోస్ట్ నేను 2009 నుంచి 2016 వరకు వెయిట్ చేశాను. 2 సినిమాలు ఆగిపోయినాయి కూడా, ఓకే. స్టార్ట్ అయ్యి ఆగిపోయినాయి. సో అదే నేను అంతా ఏది మీరు యాక్ట్ చేస్తున్నాయా? లీడ్ యాక్టర్ గా. లీడ్ యాక్టర్. ఓకే. ఒక పెద్ద డైరెక్టర్ 2016 సార్. 16లో 2013 నుంచే స్టార్ట్ చేస్తా. ఓకే. మనకి చాలా ఇంకా మనకి చేసింది. ఇంకా 2012 నుంచే స్టార్ట్ చేస్తా అనమాట. లీడ్ రోల్ లాగా ఇంకా మనం స్టార్ట్ చేయాలి. హ్మ్. మనం 2-3 సినిమాలు చేస్తాం కదా. హ్మ్. ఏది మిర్చి అని వచ్చిన తర్వాత, మిర్చి వచ్చిన తర్వాత మిర్చి టైం నుంచే స్టార్ట్ చేస్తా. బాహుబలి ఇంకా లేదు అప్పటికి. 13 నుంచి బాహుబలి అప్పుడే స్టార్ట్ అయింది. 12, 13, 14, 15, 16 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఆగిపోతున్నాయి. ఏంటిది అంత ప్రిపరేషన్ అవుద్ది, మళ్ళీ ఒక 8 months ప్రిపరేషన్ అవుద్ది. సో ఇలా 2 సినిమాలు ఆగిపోయినాయి. అప్పుడు రియలైజేషన్ వచ్చింది, ఎవరిని ఇక్కడ అవ్వదేమో వర్కౌట్, వేరే వాళ్ళ మీద చేసుకుంటూ ఇంకా అయిపోద్దేమో అని. అప్పుడు ఇంకా లేదు, నేనే ప్రొడ్యూస్ చేయాలి అని, అంటే నేనే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. బట్ ఇంకా ప్రొడ్యూస్ చేయాలి కూడా నేనే అవ్వాల్సి వచ్చింది. ఫైనాన్స్ కూడా నేనే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు ఫైనాన్స్ ఇంకా నాకు ఎవరిస్తారండి, నాకు ఎవరెవరు కదా. అంత సినిమా తీయటం అనేది మీకు ప్రాబ్లీ ఒక 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అయితే అలాగే అనుకున్నా, అలా స్టార్ట్ చేద్దాం ఆ కథ అని. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మినిమం ఒక 2 crores వరకు అవుతుంది ఒక మంచి సాలిడ్ కథ చేయాలంటే. అంటే ప్రాక్టికల్ గా, ఇప్పటికన్నా మనం ప్రాక్టికల్ గా ఉందామని అయ్యేసరికి ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి కొందరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మా ఫ్యామిలీ దగ్గర నుంచి కొంత, వాళ్ళేమో ఇంకా ఎవరి దగ్గర నుంచో ఫైనాన్స్ తెచ్చేవాళ్ళు. మా ఫాదరు, లేకపోతే మా బ్రదర్ ఇన్ లా, అలా వాళ్ళు. సో బేసికలీ నాకన్నా ఎక్కువ ప్రెషర్ ఇప్పుడు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు వాళ్ళని చూసి నాకు ప్రెషర్, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నా ఫ్యామిలీ కానీ. సో ఇది నాకు డబుల్ ప్రెషర్ అనమాట. నాకు డైరెక్ట్ గా నన్ను వచ్చి అడుగున్నా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలుసు వాళ్ళు ఏం చెప్పట్లేదు నాకు, బట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ ఆన్ డైలీ బేసిస్. ఇంట్రెస్ట్లు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని. సో అదే ఇంకా మీరు ఎప్పుడు బ్రాండ్ అవుతారా అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా అడగరు సార్, మళ్ళీ ఎవ్వరు అడగరు, రాకేష్ నువ్వు ఎప్పుడు హిట్ కొడతావు, ఎప్పుడు మేమేం బయటకు వస్తావు, మేము ఎప్పుడు బయట పడేస్తావు అని. వాళ్ళు పడుతూ ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. నా వైఫ్ కూడా. అంటే మీ మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా, అందరూ ఏదో రోజు అవుతాడు అనేది. ఇంకా అది ఇంకా నాకు తెలిసి ఇంకా మా ఫాదరు, మా బ్రదర్ ఇన్ లా, నా వైఫ్, వాళ్ళు ఏంటంటే రాకేష్ కోసం చేయాలి, ఏదో ఒకటి మనం డబ్బులు తీసుకురావాలి, మనం ఏదో ఒకటి అమ్మన్నా తీసుకొద్దాం కానీ తీసుకురావాలని. అంటే మాకు రోజు ఫైట్ అనమాట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే
ఎవడో డబ్బులు అంటాడు. నెల మంత్లీ ఇంట్రెస్ట్లు ఉంటాయి, మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి తేవాలి. సో డైలీ ఫైట్ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు మీ బ్యానర్ ఒకటి ఉంది కదా, అవును దానికి సార్. ఒక ఆఫీస్ ఏమైనా తీసారా? ఉందండి. మరి దాన్ని మెయింటైన్ చేయాలి కదా. అదే మంత్లీ ఉంటది కదా. అదే సో ఇది నాదొక్కటే కాదు సార్, అందరు ప్రొడ్యూసర్స్ మోస్ట్లీ ఇది జస్ట్ నేను షేర్ చేస్తాను. అవును. మాక్సిమం మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ సిచ్యువేషన్ ఇంతే. ఈవెన్ కిరణ్ చేసే పని కూడా అదే కదా. ఇప్పుడు తను అవును. కూడా ఒక ఆఫీస్ తీసి దానికి చేస్తూ ఉన్నాడు, ఖర్చు పెడుతూ ఉన్నాడు దానికోసం. అవును కిరణ్ అబ్బవరం కూడా. అవును. సో మీరు ఇప్పుడు అంటే మీ నాన్నగారు అలాగే మీ వైఫ్ కూడా అన్నారు కదా, ఆమె కూడా డబ్బులు పెడుతున్నారా? తెస్తారండి అందరూ. ఓకే. అందరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంట్లో ఎక్కడ సార్, ఇంట్లో ఉంటే ఇప్పటికెళ్ళా ఇన్ని అంటే మీ సంవత్సరాలు. బావమరిది నుంచి అన్నారు కదా ఇందాక. ఆయన కూడా ఇంకెవరి నుంచి తీసుకోవాలి. బావమరిదే బావగారా? బ్రదర్ బావమరిదే కదా. ఆ. ఓకే. అందరు ఎక్కడి నుంచో తీసుకొస్తారనమాట. ఓకే. ఎవరి దగ్గర ఉంటే పెద్దగా ఉండేది కాదు మాకు. పర్లేదులే ఉన్నాయి కదా డబ్బులు మనకి, ఇంకేం చేసుకుంటాం, మన సినిమాలో పెడదాం. ఓకే. మనీ లేదు కదా సార్, ఇంకెళ్ళి తీసుకురావాలన్నమాట అందరూ. ఓకే. సో అది ప్రస్తుతం షో అయితే అలా నడిపిస్తాం. మీకోసం అయితే వాళ్ళందరూ కూడా అలా సపోర్ట్ గా నిలుస్తున్నారు నా ఫైనాన్షియల్ గా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి. ఓకే. సో అలా అలా అందరికీ అలా చెయ్యాలి. ప్రస్తుతానికి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడు చేస్తారో సో తెలియదు. దానికోసమైనా సరే, వాళ్ళ కోసమైనా సరే మీరు సక్సెస్ అవ్వాలి. అవును. ఇప్పుడు నా కోసం నేను పక్క వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కోసం నేను అవ్వాలి. అదే. ఎందుకంటే స్టేక్స్ పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు నాకు ఇంకా ఆప్షన్ లేదనమాట. అది ఇక్కడ మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మరి. అవును. సో ఏది పడితే అది, అంటే ఈ ప్రెజర్ పెరిగినప్పుడు మనం ఒక్కోసారి ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోయి అవును. ముందర మనకు డబ్బులు కావాలి కాబట్టి ఇది చేసేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది మీకు. అవును సార్. అవును. సో అంటే ఇప్పుడు చాలా చెప్పాలంటే ఒక క్రూషియల్ పీరియడ్ లో ఉన్నారు, ఇప్పుడు టైంలో ఉన్నారు. ఇది ఇప్పుడు నుంచి కాదు సార్, ఒక సంవత్సరం పై నుంచి ఉంది. అదే. సంవత్సరం ఇంకా ఎక్కువే. ఆ, మంచిగా అలవాటు అయిపోయింది. బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా. ఓకే. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఏదైతే ఏమైతే చేశారో సార్ ఆ టార్గెట్ అయితే రీచ్ అవుతారు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఆ తపన మీలో ఉంది కాబట్టి. సార్ సో ఖచ్చితంగా విరించి కూడా తను కూడా ఒక మంచి, సో జితేందర్ రెడ్డి అనే సినిమా మీకు నాకు తెలిసి అది ఒక ప్రయత్నం అనుకుంటున్నాను నేను మీ ఇద్దరికి కూడా. అవును సో సార్. దీని నుంచి కూడా ఎన్నో నేర్చుకొని ఉంటారు మీరిద్దరూ కూడా. ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా విరించి మీరు, అలాగే ఒక యాక్టర్గా, అలాగే రేపు కాబోయే స్టార్గా, సో ఆయనకి కూడా రాకేష్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.